అసలు ఉన్నరా మంత్రులు? మీరు బతకడం కంటే నీళ్ళు లేని బాయిలో దుంకడం బెటర్. ఖమ్మంకు పట్టినటువంటి చీడ పురుగులు మీరంతా కూడా, మీరు మంత్రులుగా ఉండి చేతగాని దద్దమ్మల్లాగా ఈ చిన్న పిల్లలను చూడండి, ఈ పిల్లలను చూడండి. కనీసం వీళ్ళ ఫ్యూచర్ గురించి ఎవరి ఫ్యూచర్ గురించి నీ ఫ్యూచర్ సిటీ కడుతున్నావో అడుగుతాం. వీళ్ళ కరెంట్ కావాలి, వీళ్ళకు బడులు కావాలి, వీళ్ళకు సౌకర్యాలు కావాలి. సో ఇంత అద్భుతమైన ఫ్యూచర్, వీళ్ళకి మంచి భవిష్యత్ ఇవ్వాల్సిన ప్రభుత్వాలు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, మంత్రులుగా ఉన్న వాళ్ళు వాళ్ళ కొడుకులను పెట్టి వాళ్ళ ఫ్యామిలీస్ ని పెట్టి మీరు భూములు కబ్జాలు చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలా? దొంగల కోటేస్తున్నాం మనం, దొంగలను గెలిపిస్తున్నాం. కాళ్ళు పడతారు, చేతులు పడతారు, ఓటు వేయించుకుంటారు. కరెంట్ లేకుండా ఎట్లుంటున్నారమ్మా? మరి ఏం చేస్తావు? కట్టుకోలేము, కిరాయిలు కట్టుకోలేము, కరెంట్ బిల్లు కట్టుకోలేము. అరే కనీసం ఎవడన్నా కరెంట్ ఇవ్వడా? కనీసం నీళ్ళు ఇవ్వరా? బతికే అవకాశం కూడా ఇవ్వరా? కనీసం మానవత దృక్పథం అనేది ఒకటి ఉంటది కదా. మనుషుల మనకు పిల్లలు ఉన్నారు, కొడుకులు బిడ్డలు, మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు. మనం కూడా తినేది అన్నమే, మనం పెండ తింటలేము. మనం కూడా మనుషులమే, పశువులం కాదు. నమస్తే, ఖమ్మం పట్టణంలో ఉన్నాం. ఖమ్మం పట్టణంలో కలెక్టర్ కి జస్ట్ ఒక కూతవేటు దూరంలో ఒక 4 అడుగులు వేస్తే ఖమ్మం కలెక్టరేట్ ఎప్పుడైతే పడ్డదో భూముల వాల్యూ ఈ పరిసర ప్రాంతాల్లో పెరిగింది. మనం ఇప్పుడున్న ప్రాంతం ఖమ్మం జిల్లా వెలుగుమట్ల అన్న గ్రామం. ఈ వెలుగుమట్ల అన్న గ్రామంలో 2013 నుంచి భూదాన్ భూములకు సంబంధించిన గొడవ నడుస్తున్నది. నేనున్న ఈ కాలనీ పేరు, ఇక్కడున్న ప్రజలు, ఇక్కడ ఉన్న ఈ ప్రజల కోసం కొట్లాడుతున్న గ్రామీణ పేదల సంఘం ఈ కాలనీకి పెట్టిన పేరు వినోబాబా నవోదయ కాలనీ. సో ఈ వినోబాబా ఇచ్చినటువంటి భూదాన్ భూములు కాబట్టి వీళ్ళు ఈ పేరు పెట్టుకోవడం జరిగింది. 2013-14 నుంచి వీళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. దాదాపుగా ఒక 10 ఏళ్ల పాటుగా వీళ్ళ పోరాటం మామూలు పోరాటం కాదు. హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఇవి భూదాన్ భూములు. 1954 పహానీలు చెక్ చేసినా ఇవి భూదాన్ భూములుగా తెలుస్తున్నది. భూదాన్ యజ్ఞ బోర్డు ఈ పేదలందరికీ దాదాపుగా 32 ఎకరాలు ఒకసారి, 32 ఎకరాలు ఒకసారి, మొత్తం దాదాపు 62 ఎకరాల భూమిని 1895 మందికి భూదాన్ యజ్ఞ బోర్డు ఈ భూమిని వాళ్ళకి కేటాయించింది. అయితే 2013 తర్వాత కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు, ఇక్కడున్న కొంతమంది లీడర్లకు సంబంధించిన వాళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి భూములు కొంత అటు ఇటుగా వాళ్ళని బెదిరించి ఇంకో రకంగా కొంత చేసి కబ్జా చేసిరు కొంత భూమిని. ఇంకా మిగిలినటువంటి దాదాపు ఒక 30-40 ఎకరాల భూమిలో పేదలంతా గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు. నేను ఇప్పుడు దాదాపు సమయం ఎంత అవుతుందంటే 9 అవుతున్నది. ఈ 9 గంటల రాత్రి కనీసం ఇక్కడ కరెంటు కూడా లేదు. దాదాపు 8-9 ఏళ్ళుగా ఈ ప్రజలు గుడిసెల్లో నివాసం ఉండి రేకులు వేసుకొని చిన్న చిన్న ఇండ్లు కట్టుకొని, ఇండ్లు అసలు లేనేలేవు, దాదాపుగా చిన్న గుడిసెలు వేసుకొని సోలార్ సెట్లు పెట్టుకొని 1 లైటు 2 లైట్లు ఫ్యాన్ ఏదో వెలిగించుకొని ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం ఇది. 3 మంత్రులు ఉన్నారు. భట్టి విక్రమార్క ఆర్థిక మంత్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి, ఇంకొక ఆయన ఎవరు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి. ఇక్కడ కబ్జాలు చేస్తున్న వాళ్ళు దాదాపు ఒక 4 నుంచి 5 పేర్లు వినిపిస్తున్నాయి. రీసెంట్గా కూడా ఒక పెద్ద గోడ కట్టిరేడ. ఎంఆర్ఓ వచ్చింది, 400-500 మందిని పెట్టి ఒకవైపున హైకోర్టు స్టేటస్ కో ఉండగా గోడ కట్టిరు. వీళ్ళంతా చూపించారు. ఇప్పుడు అంతా దాదాపు 9 అవుతుంది, రాత్రి 9 అవుతుంది. మీరు చూడండి, ఎక్కడైనా ఒక లైట్ కనబడుతుందా? ఈ లైట్లు కనబడేవంతా కూడా ఒక సోలార్ వాళ్ళు సోలార్ సెట్లు పెట్టుకుంటే వెలుగుతున్న లైట్లే. అంటే కనీసం ఇక్కడ ఉన్న దాదాపు 800-900 మంది పేదలకి కరెంటు కూడా ఇవ్వలేనటువంటి దుస్థితి. ఎంత దారుణం ఇది, ఎంత దుర్మార్గం ఇది. మరి 3 మంత్రులు ఉన్నారు కదా ఇక్కడ. మరి ఆ రియల్ ఎస్టేట్ చేస్తున్న ఆ దుర్మార్గులు ఎవరంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. గవర్నమెంట్ చేంజ్ అవ్వగానే ఇమీడియట్గా ఇళ్ళకి దుంకిరు. మంత్రుల పక్కన నిలబడి ఇప్పుడు వీళ్ళని అరాచకం చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడి నుంచి పంపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఎకరం కోట్లు బలుకుతున్నది ఇక్కడ. ఈ 40-50 ఎకరాల భూమి లేపేయాల సింపుల్గా. 100% దీని వెనకాల మంత్రులు ఉన్నారు. డౌట్ పడాల్సిన అక్కరే లేదు. ఏమైపోవాలి ఈ పేదలు? ఈ పేదల పక్షాన మాట్లాడే వాళ్ళే లేరా? మరి అపోజిషన్ పార్టీలు ఏమైనా? బీఆర్ఎస్ ఉంది కదా ఇక్కడ, బీజేపీ ఉంది కదా ఇక్కడ, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి కదా, సిపిఎం, సిపిఐ, పెద్ద పార్టీలు కదా ఇవి ఇక్కడ, కమ్యూనిస్ట్ పార్టీలు, ఎర్ర జెండా పార్టీలు. మరి కనీసం వాళ్ళకి ఇల్లు కూడా ఎందుకు కట్టలేకపోతున్నారు? సిపిఐ అయితే ఇప్పుడు ప్రభుత్వ భాగస్వామిగా ఉన్నది రేవంత్ రెడ్డితో పాటుగా. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? కొత్తగూడెంలో మీరు మొన్న మేయర్ అయ్యారు కదా, ఖమ్మం జిల్లా కదా ఇది. ఇంత దారుణమా? ఎంత ఘోరం ఇది అసలు. రోడ్డు లేదు, నీళ్లు లేవు, కరెంటు కనెక్షన్ లేదు. ఇంత దారుణమైన జీవితాలు వీళ్ళు గడుపుతున్నారు. ఎవరయ్యా ఈ కబ్జా చేస్తున్నారంటే మొత్తం చౌదరీసేనట. ఒక్కడు కూడా వేరే వాడు గుళ్ళేడు. కులం పేరు చెప్పొద్దేమో కానీ చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఈ పని చేస్తారా? కాబట్టి వాళ్ళే చేస్తున్నారు. ఎవరున్నారు మరి దీని వెనకాల?
మరి బలహీన వర్గాల మంత్రి ఉన్నాడు కదా భట్టి విక్రమార్క, వీళ్ళ కోసం పనిచేయాలి కదా. గిరిజన నాయకులు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు పనిచేస్తలేరు? ఒక గ్రామీణ పేదల సంఘం అని 8-9 సంవత్సరాలుగా వాళ్ళు వీళ్ళ పక్షాన నిలబడి కొట్లాడి ఎన్నో హైకోర్టు ఆర్డర్స్ తెచ్చారు. డిమాలిషన్ చేస్తున్నారు, డిమాలిషన్ చేయొద్దని హైకోర్టు ఆర్డర్ తీసుకొచ్చినారు, స్టేటస్ కో ఆర్డర్ తీసుకొచ్చినారు, వాళ్ళకి ఇల్లు కట్టివ్వాలి అని చెప్పినారు, వాళ్ళకి నల్లా కనెక్షన్, కరెంట్ కనెక్షన్ ఇవ్వాలి అని హైకోర్టు చెప్పింది, అయినా కూడా ఎవడిస్తలేడు. ఈ 62 ఎకరాల భూమి ఈ పేదలకే చెందాలి, అందుకే మేము ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ వస్తాం. నేను, పృథ్వీరాజ్ గారు అండ్ కాలోజీ టీవీ దాసరి గారు అండ్ ప్లస్ టీవీ, ఇట్లా మేమంతా ఇక్కడికి రావడం జరిగింది. పేదలతో మనం ఇప్పుడు మాట్లాడించబోతున్నాం. అసలు ఏం జరిగింది ఏంటి అన్నది ఎవరు చెప్తారు? మీరు రండి. సో గ్రామీణ పేదల సంఘం నుంచి మట్టయ్య గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి ముత్తయ్య గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒకసారి జనాన్ని చూడండి, ఒకసారి చేతులు లేపండి అమ్మ అందరూ, లేడీస్ మహిళలు అంతేరి ఒక్కసారి చూడండి ఎంత ఘోరమో ఈ రాత్రి, అర్ధరాత్రి పూట. ఈ చిన్న పిల్లలను చూడండి, ఈ పిల్లలను చూడండి, కనీసం వీళ్ళకి కనీసం స్కూల్కే, మేము ఆ రోడ్ నుంచి లోపలికి రావడానికే, కారులో రావడానికే ఇబ్బంది అయింది. ఈ పిల్లలు ఎట్లా స్కూల్కి వెళ్తారు? ఈ పిల్లలను చూడండి ఒక్కసారి. అందరూ బట్టి విక్రమార్క ఇంట్లో మనవల్లో, పొంగులేటి ఇంట్లో మనవల్లో, తుమ్మల నాగేశ్వరరావు ఇంట్లో మీ కొడుకు బిడ్డలో కొడుకులు లాగానే ఉన్నారు కదా వీళ్ళంతా. 1 కిలోమీటర్ నడవాలట వీళ్ళు. ఏం దుర్మార్గం! తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అవుతుంది. సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం కదా ఇది. అసలు ఉన్నారా మంత్రులు? మీరు బతకడం కంటే నీళ్ళు లేని బాయిలో దుంకడం బెటర్ నన్ను అడిగితే. ఈ సమస్యను పరిష్కరించడం కంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు తను, ఏం జరిగింది అసలు, ఈ కాలనీ ఎక్కడ అన్నది వాళ్ళు చాలా బాగా ఇది చేస్తారు కాబట్టి వాళ్ళు చెప్తారు. ఒకసారి చెప్పండి. సైలెంట్ గా ఉండండి అమ్మా. నా పేరు పి ముత్తయ్య, గ్రామీణ పేదల సంఘం ఆర్గనైజర్ గా పనిచేస్తున్నాను. ఇక్కడ మేము గత 50 సంవత్సరాలుగా గ్రామీణ పేదల సంఘం ఆధ్వర్యంలో కుల మత ప్రాంతాలకు అతీతంగా పేదలందరినీ ఐక్యం చేసి ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల భూముల కోసం, పోడు భూముల కోసం, మిగులు వివిధ రకాల ప్రభుత్వ భూముల కోసం పోరాడుతున్న ఈ క్రమంలో ఇటీవల మాకు 2013లో ఇక్కడ భూమి ఉన్నదని పరిచయం అయింది. వాస్తవానికి ఇక్కడ నివాసం ఉండేటువంటి ప్రజలు గత 15 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా పట్టణంలో అద్దెలకు ఉంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దున్నుకోవడానికి భూములు లేవు, చేసుకుందాం అంటే చేతి నిండా పని లేదు. వలస వచ్చారు పొట్టకూటి కోసం. వలస వచ్చిన వాళ్ళు మాకు పరిచయం అయిన తర్వాత కార్యక్రమంలో భాగంగా, రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం, జిల్లా వ్యాప్త కార్యక్రమంలో భాగంగా మాకు పట్టణంలో పరిచయం అయిన తర్వాత ఇక్కడ భూమి ఉన్నదని చెప్పేసి భూదానాయకం కూడా చైర్మన్ రాజేంద్ర రెడ్డి గారు చెప్పిన తర్వాత ఇక్కడ ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్గనైజ్ చేసి వీళ్ళందరితో దరఖాస్తులు పెట్టించాం. 2014 జనవరిలో దరఖాస్తు పెట్టిస్తే భూదానాయకం బోర్డుకి 2014 ఏప్రిల్లో 19, 20, 21 తారీఖు నాడు 1895 కుటుంబాల వారికి ఒక్కొక్క కుటుంబానికి 100 గజాల చొప్పున కేవలం ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ తర్వాత లేఅవుట్ సిద్ధం చేసి ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఇచ్చారు అప్పటికే. తర్వాత ఏంటంటే దీన్ని మొత్తం ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పేసి ఎంత రెవెన్యూ వారిని, అప్పుడున్నటువంటి ప్రభుత్వం మంత్రులని, ప్రిన్సిపల్ సెక్రటరీ బిఆర్ మీనా గారిని 2 సార్లు కలవడం జరిగింది. మేము ఒక న్యాయబద్ధమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు, ప్రదర్శనలు ఇవన్నీ చేశాము. తహసీల్దార్ దగ్గర ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు అందరినీ కూడా కలిసి మాట్లాడటం జరిగింది. ఆయన పట్టించుకోలేదు. పట్టించుకోని పిదమట మేము 2017లో మళ్ళీ కోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత హైకోర్టు వారు నాట్ టు ఇంటర్ఫైర్ ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ ఇచ్చిన తర్వాత దీన్ని కనీసం మా పిటిషన్లు అంటే ప్రభుత్వానికి, అధికారులకు బుట్టదాఖలు, హైకోర్టు వారి యొక్క జడ్జి గారి యొక్క ఉత్తర్వులను గౌరవించండి అని చెప్పేసి ఎంత వేడుకున్నప్పటికీ ఎవ్వరు కూడా పట్టించుకోకపోయేసరికి మళ్ళీ తర్వాత 2018 జనవరిలో మళ్ళీ కోర్టును ఆశ్రయించాం. మళ్ళీ న్యాయస్థానం ఆశ్రయితే రెండోసారి కూడా నాట్ టు ఇంటర్ఫైర్ వచ్చింది. దీని అమలు జరపరే. మాకంటూ ఒక పద్ధతి ఉంది. 50 ఏళ్లుగా భూమి సమస్య తేలాలంటే ఈ వ్యవస్థలో భూమి మీదనే తేలాలి. ఇంటి స్థలం సమస్య పరిష్కారం కావాలంటే ఇంటి స్థలం మీద దిగితే మాత్రమే వస్తుంది అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ ఇక్కడ ప్రజలకు చైతన్యవంతం చేసి వీళ్ళని మొత్తం ఏంటంటే వాళ్ళ పట్టా కాగితం చేతులు పట్టుకొని, దొడ్డుగర చేతులు పట్టుకొని ఈ భూముల మీదకి వచ్చారు. ఈ భూముల మీదకి వచ్చిన తర్వాత రెవెన్యూలు ఒత్తిడి చేశారు. అంటే భూదాన్ యజ్ఞ బోర్డు వాళ్ళకి పట్టాలు ఇచ్చేసింది. అది వాళ్ళ భూమి అన్నట్టుగా మనం దాన్ని అమ్మడానికి లేదు, కానీ వాళ్ళ భూమి అది. గతంలో కొంతమందికి పూర్వ పట్టాలు ఏనాడో ఇస్తే అవన్నీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు క్రయ విక్రయాలు జరిగినాయి. భూదాన్ చట్టం ప్రకారంగా, గ్రామదాన్ చట్టం ప్రకారంగా క్రయ విక్రయాలు జరగకూడదు. ఇది రాజ్యాంగబద్ధం. ఇవన్నీ జరిగిన తర్వాత భూదాన్ యజ్ఞ బోర్డు వాళ్ళు మళ్ళా కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి ఈ భూములు రద్దు చేసేసి హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని భూదాన్ బోర్డు స్వాధీనం చేసుకున్న తర్వాత
ఉదాహరణకు మేము అక్కడ దమ్మపేట మండలం నాగుపల్లి ప్రాంతంలో 400 ఎకరాల భూదాన భూముల కోసం కొట్లాడుతున్న దశలో ఇదే చైర్మన్ గారు రాజేంద్ర రెడ్డి గారు 2013 నవంబర్ 11వ తారీఖు నాడు భూముల మీదకి వచ్చి ఒక్కొక్క ఎకరానికి గిరిజనులకు ఆదివాసీలకు పట్టాలు ఇచ్చారు. జీడి మామిడి తోటలు, మామిడి తోటలు ఇవంతా చూసిన తర్వాత 400 కుటుంబాలకు పట్టాలు ఇచ్చినాక ఆయన భూముల మీదకి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీరు వచ్చినట్టుగా సొంత ఖర్చులతో వచ్చారు. అక్కడ గిరిజనులు పెట్టినట్టు భోజనం చేసి తిన్న తర్వాత వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేసింది. ఈ భూమి మాకు ఇక్కడ ఖమ్మం నగరంలో ఎందరో పరిచయస్తులు ఉన్నారు, అధికార ప్రతిపక్ష కమ్యూనిస్టు ఎమ్మెల్యే గ్రూపులు ఉన్నారు, కానీ మాకు వాళ్ళ మీద నమ్మకం లేదు. ఇది ముగ్గురు దగ్గర తీసి 300 మందికి ఇచ్చేది మీరే, ఎందుకు నాగుపల్లిలో చేశారు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఎవరికి అప్ప చెప్తే 300 మంది నోటికాడిది ముగ్గురే చేస్తారని చెప్పేసి మాకు అప్ప చెప్పారు. 562 ఎకరాలు 7 గుంటల భూమి మాకు అప్ప చెప్పిన తర్వాత ఆర్గనైజ్ చేసి ఈ భూముల మీద దించాల్సి వచ్చింది. దీని తర్వాత చాలా ప్రయత్నం చేసిన తర్వాత ఇక్కడ ఇల్లు వేసుకున్నారు, షెడ్లు వేసుకున్నారు. షెడ్లు వేసుకున్న తర్వాత మళ్ళీ ఏదో టైంలో కూల్ చేస్తారని చెప్పేసి మళ్ళీ మేము 3వ హైకోర్టుని ఆశ్రయించాం. హైకోర్టుని ఆశ్రయించేస్తే ఆ హైకోర్టు నుంచి నాట్ టు డెమాలిషన్ ఆర్డర్ వచ్చింది. నాట్ టు డెమాలిషన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్లకు, ఆ పేదలందరికీ మంచినీరు కావాలి, కరెంట్ కావాలని చెప్పేసి మళ్ళీ కోర్టును ఆశ్రయించాం. 2019 సెప్టెంబర్ 18వ తారీఖు నాడు హైకోర్టు వారు మరొక ఆర్డర్ ఇచ్చారు ఇక్కడ ప్రజలకు, మంచినీరు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి అని. అంటే దీంట్లో ఏమిటి, మంచినీరు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి అనే దాంట్లో అర్థం ఏమిటి అంటే వాళ్ళు హైకోర్టు వారు ఇచ్చింది తక్షణమే మున్సిపల్ కమిషన్ వాళ్ళు ఈ ఆర్డర్ ప్రకారంగా వ్యక్తిగతమైనటువంటి దరఖాస్తులు పెట్టండి అని అంటే 2019 నుంచి ఇప్పటి వరకు 100 మందితో 10 సార్లు దరఖాస్తులు పెట్టించాం. 2019 నుంచి ఇప్పటి వరకు మేము ఆర్గనైజేషన్ తరపున కానీ వ్యక్తిగతమైనటువంటి దరఖాస్తులు కానీ రిసీవ్డ్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది ఎందుకు అమలు జరపట్లేదు అని చెప్పేసి మళ్ళీ మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ ఇంకొక దీన్ని ఇంప్లిమెంట్ చేయకుండా ఎక్కడ కూడా ముందుకు పోకుండా చేస్తుంటే మళ్ళీ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కోర్టును ఆశ్రయించిన తర్వాత మళ్ళీ 2021 నవంబర్ 6వ తారీఖు నాడు 62 ఎకరాల 7 గుంటలకు మరొకసారి నాట్ టు ఇంటర్ఫేర్ ఆర్డర్ వచ్చింది. దీన్ని ఇంప్లిమెంట్ చేయండి, ఈ చుట్టుపట్టు మొత్తం మాకు 100 గజాలు కొలిసి ఇవ్వండి అని చెప్పేసి రెవెన్యూలు ప్రాధేయపడ్డాం. ప్రిన్సిపల్ సెక్రటరీని, మంత్రులని అందరినీ కనపడ్డ రాయికల్లా దండం పెట్టినట్టుగా ఏ దేవుడైతే వరం ఇస్తాడని చెప్పేసి ఆ అధికార యంత్రాంగాన్ని, మంత్రివర్గాన్ని దాదాపు అందరిని కూడా కలిస్తే ఫలితం లేకపోయింది. చూసి విసిగి వేసారిపోయినాక 2021 నవంబర్ 6వ తారీఖు నుంచి పంపిణీ జరగకపోతే 2023 జూలై 15వ తారీఖు మళ్ళీ భూముల మీదకి వెళ్ళి షెడ్లు వేసుకోవాల్సి వచ్చింది. షెడ్లు వేసుకుంటే అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్న వాళ్ళు, తర్వాత కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు, సామాన్య జనాన్ని రోజుకు 500 రూపాయలు 800 రూపాయలు కూలీ ఇచ్చి దాదాపు గంగారం సత్తుపల్లి నుంచి 200 మంది బెటాలియన్ వచ్చింది. దాని తర్వాత 300 మంది గుండాలు, రౌడీ షీటర్లు వచ్చారు. 1500 మంది కూలీలను పెట్టించేసి ఏం చేశారంటే దాడి చేయాలి ఊరి మీద అని చెప్పేసి అంటే ఆ రోజు ఇట్లని మీలాంటి మీడియా మిత్రులంతా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం 30 మంది 2023 జూలై 15వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి 7 గంటల వరకు లైవ్ 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం సంచలనాత్మకమైన జరిగింది. ఒక పక్క జనం గుత్తపలు పట్టుకొని తలగుడ్డ జుట్టుకొని ఆత్మరక్షణ చేసుకున్నారు, ఎవరి మీదకి దాడి పోలే. కానీ ఈ ల్యాండ్ లార్డ్స్, అధికారంలో కబ్జాదారులు ఏం చేశారంటే ఒక ఎత్తుగడగా ఈ గ్రామీణ పేదల సంఘం ఇక్కడ నివాసుల పోరాటాన్ని పక్కదారి పట్టించాలని ఈ ట్రాక్టర్ షోరూము, కాలేజీలు చుట్టుపట్టున్నటువంటి 62 ఎకరాల 7 గుంటల వెలుపల ఏ భూమి అయితే రిజిస్ట్రేషన్ ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ ఉందో దాంట్లో బతుకమ్మ చీరలు కట్టించారు. అంటే మేము అందులో రిజిస్ట్రేషన్ ల్యాండ్ కబ్జా చేసినట్టుగా. కానీ ఇది పచ్చి అబద్ధం. మేము ఒక్కటే సార్ కోరుకునేది 62 ఎకరాల 7 గుంటల అవతల ఒక్క అంగుళం కూడా మేము దాటలే. అట్లనే మా భూమి 62 ఎకరాల 7 గుంటలు ఇంచు మాత్రం మేము వదులుకోమని చెప్పేసి ప్రాణాలు తెగిస్తామని ఇక్కడ పట్టుదలతో ఉన్నారు. బుల్డోజర్లు వచ్చినాయి, జేసీబీలు వచ్చినాయి. తర్వాత మొత్తం ఏంటంటే అటు పోలీస్ పెద్ద ఎత్తున భయభ్రాంతులు గురి చేసిన తర్వాత ఒక పక్క 3000 మంది ఇక్కడ జనం, అటు రౌడీలు, గుండాలు, రౌడీ షీటర్లు, ప్రభుత్వం అంతా ఒక పక్క పోటీకి జరుగుతుంది. చివరికి మళ్ళా ఇంత దౌర్భాగ్య పరిస్థితిని మళ్ళీ మేము కోర్టును ఆశ్రయించాం. 2023 జూలై 27వ తారీఖు నాడు మళ్ళా ఒక ఆర్డర్ ఇచ్చారు, నాట్ టు ఇంటర్ఫేర్ ఆర్డర్ ఈ ఊరికి ఇచ్చారు. ఆ ఖాళీ ప్లాట్ కి మొత్తం స్టేటస్ కో ఇచ్చారు. సరే, ఇప్పుడు ఈ దాదాపు 600 కుటుంబాలలో రోడ్ల మీద అక్కడ ఇక్కడ మొత్తం సుమారు 17-18 ఎకరాలు ఈ ఊరుంది. ఇప్పుడు ఫారెస్ట్ కానుకునేటు సుమారు 43-44 ఎకరాలు ఖాళీ ప్లాట్ ఉంది. ఈ ఖాళీ ప్లాట్ కి మొత్తం స్టేటస్ కో ఉంది. స్టేటస్ కోని వెకెట్ చేయించడానికి మేము లీగల్ గా చాలా ప్రయత్నం చేస్తున్నాం. అది వెకెట్ చేస్తేనే మిగిలిన బ్యాలెన్స్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళకు ఫిల్అప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అది పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ కోసం మేము మా పోరాటం చేస్తాం. సార్, ఒక్కటి మీరు గమనించాల్సింది ఏమిటంటే, ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కస్తూర్బా హాస్టల్ స్కూల్ ఉంది, ఇక్కడ సుల్తాన్ కాలేజీ ఉంది ఈ తూర్పు భాగంలో కలెక్టరేట్ వైపు. అక్కడ ప్రైవేట్ వ్యక్తులతో మాకు వివాదం జరుగుతుంది. 4-5 ఏళ్ళుగా జరుగుతుంటే వివాదం జరుగుతుంటే మేము చాలా గట్టి ప్రయత్నం చేసిన తర్వాత ఆ రఘునాథపాలెం మండలం పక్కన అది, ఇది అర్బన్ మండలం,
ఈ ఇద్దరు సర్వేలు వచ్చారు, జాయింట్ సర్వే. మేము మా సర్వేని పెట్టుకున్నాం, ప్రైవేట్ సర్వేని. ఓకే. సుల్తాన్ కాలేజీ నుంచి కస్తూర్బా స్కూల్ వరకు బౌండరీ ఫిక్స్ చేశారు. తూర్పు భాగాన ఒక్క భాగం ఒక పార్ట్ చేశారు. మిగిలిన ఉత్తర భాగం కానీ దక్షిణ భాగం కానీ పడమర భాగం కానీ ఈ 3 సరిహద్దులు కూడా తేల్చమన్నట్టు ఉన్నాం మేము. ఇప్పుడు సరిహద్దులు తేల్చారు అధికారికంగా, మాకు వాళ్ళకి తగాదలేదు. 3-4 ఏళ్ళుగా తగాదలేదు. మేము ఏమంటున్నాం అంటే ఇటుపక్క కానీ టౌన్ వైపు కానీ సరిహద్దు తేల్చండి. ఇదే కాక ఇటు ఫారెస్ట్ భూమిలో కూడా ఈ భూదాన భూమిని 2.5 ఎకరాల పైన వాళ్ళు కబ్జా చేశారు. ఓకే. వాళ్ళు కబ్జా చేసేసి రోజు 2021 ఫిబ్రవరి 21వ తారీఖు నుంచి ఇప్పటికి దాదాపు ఏంటంటే 10 సార్లు డోజర్లు తీసుకురావడం, జేసీబీలు తీసుకురావడం, ఫారెస్ట్ వాళ్ళు బలం సరిపోదని పోలీసులు తీసుకురావడం, మా భూమి ఇందులో ఉందంటాం. మేము వాళ్ళని వేడుకున్నాం. మొన్న రీసెంట్లీ కూడా, సార్ మీరు ఎందుకు ఇట్లా తగాద పడుతున్నారు జనంతోని, మీరు ఇట్లా పడకండి, జాయింట్ సర్వే చేయించండి, మాకు అభ్యంతరం లేదు. అసలు ఫస్ట్ ఏమో నాట్ టు ఎంటర్ పేరు ఉంది, స్టేటస్ కో ఉండగా మీరు ఎంటర్ కాకండి. మేము కూడా ఏంటంటే ముందుకు వెళ్ళట్లేదు, ఎందుకంటే కోర్టు యొక్క ఉత్తర్వుల్ని మేము గౌరవిస్తున్నాం. మేము నిర్మాణాలు చేపట్టడం లేదు. ఎక్కడన్నా చిన్న చితక రేకులు పోతే కానీ పట్టాలు పోతే కానీ రిపేర్ చేసుకుంటాను, అంతకంటే మించి ఇంకొకటి లేదు. నానా ఇబ్బందులు పడుతున్నాం. మీరు అది చేయకండి, అట్లా చేయకండి అని చెప్పేసి చెప్పుకున్నాం. ఫారెస్ట్ డిఎఫ్ఓ గారిని కూడా కలిసి వినతి పత్రం అందజేశాం, మీరు ఇట్లా రాకండి. రెవెన్యూ వారిని వాళ్ళని తీసుకొని జాయింట్ సర్వే చేసి తేల్చిన తర్వాత ఒకవేళ ఉంటది అనుకోండి మీ భూమి వదిలేస్తాం, కానీ మా భూమిలోకి ఇట్లా రాకండి అని చెప్పేసి ఇది మేము వేడుకుంటున్నాం. తూర్భాగం ఎట్లయితే చేశారో మిగిలిన భాగం కూడా చేయాలని చెప్తున్నాం. సరే, ఇందులో ఏం జరుగుతుందంటే ఇప్పుడు పక్కన ఒక 3 బికసాని దామోదరు, వెజల సురేష్, ఇట్లా చెప్పండి, పేర్లు చెప్పండి. తర్వాత ముళ్ళ కిషోర్, 3 ఎనుగోల గాంధీ, ఇట్లాంటి వాళ్ళు, 4 ఈ జానిమియా 5 దిరిశాల వెంకటేశ్వర్లు, తన్నీరు ప్రసాద్, తన్నీరు ప్రసాద్ 7 యార్లగడ్డ ప్రసాద్, వడ్లమూడి లక్ష్మయ్య 9 ఇట్లా ఇంకా కొంతమంది అనేక మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అయితే ఇందులో ఏమైందంటే ఇట్లాంటి వాళ్ళంతా కొంతమంది కబ్జా చేసి వాళ్ళకి అమ్ముకున్నారు. మేము రాకముందు అమ్ముకున్న తర్వాత మేము దిగినాక 2014లో మాకు వచ్చిన తర్వాత మేము మట్టి అమ్మకాలు యాక్షన్ తీసుకుంటే వాడి మీద కదా తీసుకోవాల్సింది, అది కదా వాళ్ళ మీద కదా తీసుకోవాల్సింది. సరే, ఇది ఇందులో ఏమైందంటే భూదాన యజ్ఞ బోర్డు మీకు పట్టాలు ఇచ్చింది, ఇప్పుడు ఎందుకు పట్టాలు ఇచ్చినా ఆయన మీద కేసు పెట్టాలి కదా, యజ్ఞ బోర్డు మీద కేసు పెట్టాలా. 1954 నుంచి కాసరపాని ఇవాళ వరకు ఉన్నది. ఈ కాసరపాని ఉండి 54 నుంచి ఇవాళ వరకు ఉంటే ఇటీవల కొద్ది రోజుల కాలంలో ఆచార్య వినోబాబా పట్టాయి ఉంది, 62 ఎకరాల పట్టాదారి ఉంది. దాని తర్వాత ఈ ఇటీవల ఒక 10 ఏళ్ల ముందు నుంచి బై నెంబర్లు వేసి రికార్డులు తప్పుదోవ పెట్టించారు, సైల్డ్ డీడీలు తీసుకున్నారు. ఈ సైల్డ్ డీడీ తీసుకున్న తర్వాత బై నెంబర్లు వేసేసి వాళ్ళ పేరుతో తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ బై నెంబర్ల సర్వే నెంబర్లు తప్పని మేము నిరూపించాము. రిజిస్ట్రేషన్కి వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్ లో మేము డీడీ కట్టి ఏమంటారు చలానా కట్టి మొత్తం తీసుకొని కోర్టుకు సబ్మిట్ చేశాం. ఈ రిజిస్ట్రేషన్ దొంగ ఈ చెల్లవని చెప్పేసి కోర్టు వారు చెప్పారు. 5 ఎకరాల 9 గుంటలు ఎక్స్పర్ట్ డిగ్రీ అయిందని చెప్పేసి దీని మీద పావులు కదిపారు. ఇది కుదరదు అని చెప్పేసి దీని మీద మేము ఇంప్లూడ్ అయినాం. అయిన తర్వాత సెషన్ లోయర్ కోర్టులో మళ్ళీ మాకు ఇంజక్షన్ ఆర్డర్. సరే, మీరు లీగల్ గా టెక్నికల్ గా చాలా స్ట్రాంగ్ ఉన్నారు, ఈ భూమి వీళ్ళదే, దాంట్లో ఏం డౌట్ లేదు. కోర్టు మానవతా దృక్పథంతో ఆలోచించి వీళ్ళకి నీళ్లు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, రోడ్లు వేయండి, ఇల్లు కట్టుకొని ఇవ్వండి అని కూడా ఆర్డర్స్ ఇచ్చింది. డెమాలిష్ కూడా చేయొద్దని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు దీని వెనకాల 400 మంది పోలీసులు వచ్చారంటే ఒక్క వ్యక్తితో అయ్యేది కాదు. దీని ఉంది కదా వ్యవస్థ బలం ఉంది. ఏంటంటే సార్, రండి ముందుకు రండి. 31 ఎకరం ఈ ఆల్రెడీ ఉన్నటువంటి పాత కాలనీని 31 ఎకరం ఉంచేస్తాం. ఈ మిగిలి ఉన్న 31 ఎకరాన్ని మాకు వదిలేస్తే మీకు మౌలికంగా మేముండి చొరవ తీసుకొని మీకు రోడ్లు కానీ కరెంట్ కానీ ఇస్తాం. అది కూడా భూదాన్ ల్యాండే కదా సార్ అనేది వాళ్ళ వాదన. మేమేమంటున్నాం అంటే మేము 1895 కుటుంబాల వాళ్ళం అప్లికేషన్ పెట్టుకుంటే భూదాన్ బోర్డు మాకు ఇచ్చేసింది. అది మీ ఒప్పందం చేసుకుని తీసే అర్హత మాకు లేదు. మేము పేదోళ్ళం కాబట్టి ఎవరైనా సరే మాకు 100 గజాలు పెట్టుకున్నాం కాబట్టి ఆ హక్కు మా దగ్గర మాకు లేదు అని మేము అంటున్నాం. వాళ్ళు ఏంటంటే మీరు మాట్లాడుకుంటే మాకు వదిలేసేయండి, వారితో మాట్లాడి మీరు వదిలేసేయండి అంటారు. వదిలేసే రైట్స్ మాకు లేదు కదా అని మా వాదన. దీని వెనకాల మినిస్టర్స్ ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు సార్, పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. మరి కమ్యూనిస్ట్ పార్టీలు చాలా స్ట్రాంగ్ కదా ఇక్కడ, మరి వాళ్ళు ఎందుకు రారు ఇక్కడ? సార్ ఇంకోటి చెప్పాలంటే వాళ్ళు కూడా ఉన్నారు సార్ ఇక్కడ కబ్జాల గురి అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ హెడ్లు ఎవరు ఉన్నారు? కమ్యూనిస్ట్ పార్టీ హెడ్స్ ఎవరు ఉన్నారు? అంత వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినారు. ఇక్కడ ఏంటంటే సార్ ఇదే మైదాన ప్రాంతం. ఎంత ఉంటదండి ఎకరం ఇక్కడ అందాదా? దరిదాపులు 4 కోట్లు. 4 కోట్లు ఇక్కడ 1 కోట్లు అంటే 30 ఎకరాలు 120 కోట్లు. ఏంటంటే
ఇది భూదాన భూమి 62 ఎకరాల 7 గుంటలు. అవును ఇది ఒక ఆయనే దానం ఇచ్చిండు. ఆ దానం ఏంటంటే 53 ఇచ్చిండు. 53 నుంచి 84 వరకు రికార్డ్ లో 62 ఎకరాలు ఉన్నది. 62 ఎకరాలు ఉన్నది. రికార్డ్స్ అన్ని క్లియర్ గానే ఉన్నాయి. 84లో 31 ఎకరాన్ని ప్రైవేట్ చేశారు రెవెన్యూ వాళ్ళు. చేస్తే భూదాన భూమి ప్రైవేట్ ఎట్లయింది అని చెప్పి అంటే మేం చేయలేదు కానీ ఆర్డీఓ గారు కలెక్టర్ మళ్ళీ బ్యాక్ వచ్చిందని చెప్పారు కదా బ్యాక్ తీసుకో. అయితే అది 84 అది ఉంది. అది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అది భూదాన భూమి ప్రైవేటు భూమిగా మారటానికి అవకాశం లేదు కాబట్టి అది వాళ్ళు చేసిన తప్పు. ఎంఆర్ఓ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది 62 ఎకరాలు భూదాన భూమి అని. అయినా కూడా ఏంటంటే దీన్ని కాకుండా చేయాలి, అసలు దీన్ని లేపాలి. అసలు మొదటి ఉద్దేశం ఏంది? ఈడ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఒక అమెరికా ఏదో ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ ఒకటి పెట్టాలని పువ్వాడ అజయ్ కుమార్ తర్వాత ఈ కేటీఆర్ వీళ్ళు ఏంటంటే దీన్ని వదులుకోండి ఈ భూమి మేము వేరే చోట ఇస్తామన్నారు అని అక్కడ మన హైదరాబాద్ పోయి రాజేందర్ రెడ్డి దగ్గర పోయి అడిగితే లేదండి అప్పుడు నేను బోర్డు ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేసిన ఇప్పుడు నేనేం చెప్పలేను వాళ్ళకి, నేను కుదరదని చెప్పిండు. ఇక వచ్చేసారు. స్కూల్ అక్కడ కట్టారు. ఆడ కట్టారు. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఇక్కడ ఇది స్లమ్ ఏరియా పేదలు ఉంటారు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీసు ఇటన్ని విల్లాలు ఉన్నాయి. అంత ధనవంతులు ఉండే ప్రాంతం ఇది. వీళ్ళని ఎట్లయినా లేపాలి అనేది వాళ్ళ ఉద్దేశం. దానికి ఏంటంటే రియల్ ఎస్టేట్ వెనక మంత్రులకు కూడా వాటాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ లో. వాళ్ళ కొడుకులు వాళ్ళంతా దాంట్లోనే ఉన్నారు రియల్ ఎస్టేట్. అవును ఉన్నాడు ఆయన రియల్ ఎస్టేట్ ఉన్నాడు. రేజల్ల సురేష్ అనే ఆయన ఒక పెద్ద బిల్డర్, మొత్తం బిల్డర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆయన. ఆ అసోసియేషన్ లో అందరు ఉన్నారు. ఇక్కడ ఈ 30 ఎకరాలు ఆక్రమించిన దాంట్లో కూడా వాళ్ళు ఉన్నారు. దీన్ని ఏంటంటే దాని కాదు అసలు ఇక ఏం చేశారంటే ఇది ఎట్లా సాధ్యం కాదు కాబట్టి ఈ 31 వదిలిపెడతాం. ఆ 31 వదిలేయండి. వదిలేస్తే మీకు సౌకర్యాలు కల్పిస్తాం, కరెంట్ ఇస్తాం, ఎమ్మటే 24 గంటల్లో మీకు ఇండ్లు కట్టిస్తాం, అన్ని చేస్తాం అని చెప్పి మేము ఒకసారి సిపి దగ్గర పోతే సిపి గారు బతిలాడి చెప్పండి. సిపి ఏ ఇయర్ లో ఇది ఏ సంవత్సరంలో? మొన్న 2024 ఏమంటాడంటే ఇది అంతా ఏం జరిగిందో ఒత్తిడి ఉంది కానీ మీకు ఎందుకు ఈ 34 ఎకరాలు తీసుకోండి అది వదిలేయండి. లేదు సార్ అది భూదాన భూమి అది ఎట్లా వదిలేస్తాం అంటే సార్ అది మీరు కోర్టులో చూసుకోండి కానీ ఈ 34 వరకు పరిమితం కానీ దాంట్లో నుంచి లేచిపోండి. మరి 30 లేదు సార్, ఇది 31 లేదు, 18 ఎకరాలే చెప్తున్నాడు. 18 ఎకరాలే ఉంది, 18 ఎకరాలే మేము ఉన్నాం సార్, మరి మిగతాది ఎట్లా మరి లేపేస్తే మరి జనవిడి పోవాలంటే మేము మిగతాది చూపిస్తామంటే కానీ ఈ 31 పరిమితంగా అండి నేను అన్ని మాట్లాడుతాను. మేము అట్లా ఒప్పుకోము సార్ అని మేము ఏమమ్మా ఏం చదువుకుంటున్నారు మీరు? నేను బీఈడీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. బీఎడ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఆగండి అంటే ఇక్కడ పరిస్థితులు ఎట్లున్నాయో చెప్పండి. ఫస్ట్ రాత్రి అయితే ఎట్లున్నది, ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎట్లుంటున్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా వీళ్ళంతా ఎట్లుంటున్నారు? నేను ఇక్కడ 9th క్లాస్ నుంచి ఉంటున్నానండి. 9th క్లాస్ నేను ఎప్పుడైతే ఇక్కడ వచ్చి ఉంటున్నానో ఆ రోజు ఏదైతే పరిస్థితి ఉందో ఈ రోజు వరకు అదే పరిస్థితి ఉంది. నేను ఇప్పుడు బీఈడీ చదువుతున్నాను. ఇక్కడే 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఇక్కడ బీఈడీ కూడా ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఏ చేంజ్ లేదు. ఫస్ట్ రోజు ఏ విధంగా అయితే నీళ్లు లేకుండా కరెంట్ లేకుండా ఉన్నామో అదే విధంగా ఇప్పుడు కూడా ఉన్నాము. 4 అడుగులు వేస్తే కలెక్టరేట్ వస్తుందనే గానీ ఇక్కడ మాకు అసలు ఎటువంటి ప్రభుత్వం అంటే మాకు తెలిసినంత వరకు చదువుకున్న పిల్లలకు తెలిసినంత వరకు ప్రజల కోసం పనిచేస్తారు, ప్రజల సమస్యలు తీరుస్తారు. కానీ ప్రభుత్వం ఇట్లాంటి ప్రభుత్వాన్ని మేము చూడలేదు అసలు. అంటే మేము నెగిటివ్ అని కాదు కానీ వీఆర్ కైండ్లీ రిక్వెస్టింగ్ సార్, ఇక్కడ ఎటువంటి అంటే వాటర్ మాకు ఒకవేళ వర్షాకాలం వచ్చిందంటే మాకు రేకుల మీద నుంచి పడే వాటర్ ని డ్రమ్స్ లో హార్వెస్ట్ చేసుకొని ఒక 2-3 డేస్ అయ్యాక ఆ చెత్త అంతా వెళ్ళాక ఆ క్లీన్ వాటర్ ని హార్వెస్ట్ చేసుకొని అవి వాడుకుంటున్నాం సార్ మేము. ఇక్కడ అందరూ కూలికెళ్లే ప్రజలే ఉన్నారు సార్. అంటే 300-400 కూల్ చేసే ప్రజలు ఉన్నారు. దాంట్లో నుంచి ఒక 100-200 మా వరకు వేసుకొని ఇక్కడ 2-3 బోర్లు వేయించుకొని ఏదో ఇక్కడ ఒక 10 బజార్లు దాకా ఉన్నాయి. ఒక్క బజార్ కి ఒక వారానికి ఒక బజార్ ఇటు విధంగా మీరు చూసుకుంటే మాకు ఇంటికి ఒక డ్రమ్ము ఇట్లా మేము కనీసం మేము డబ్బులు కూడా ఇంత పొదుపు చేసామో లేదో కానీ నీళ్లు మాత్రం మాకు బంగారం అయిపోయినాయి సార్. ఇక్కడ నీళ్లు గానీ కరెంట్ లేదు. మేము ఇక్కడ ఎడ్యుకేటెడ్ మీరు చూస్తున్నారు ఇక్కడ 9th నుంచి బీఎడ్ వరకు మీరు ఈ లైట్ లేకుండా
9th నుంచి బీడి వరకు ఇక్కడ ఎటువంటి కరెంట్ లేదండి. దీప బుడ్లు, ఇంకా ఏవో ఒకటి ఛార్జింగ్ లైట్స్. బ్రతకాలంటే ఏదో ఒకటి చేసుకోవాలి ఖచ్చితంగా. ప్రభుత్వమే వచ్చి కూర్చోవాలంటే మేము బ్రతకలేము. బ్రతకాలంటే మేము ఖచ్చితంగా ఏదో ఒకటి చేసుకోవాలి. చూసారు మీరు, చిన్న చిన్న పిల్లగాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు నడిచి వెళ్ళాలి. ఇంకా మేము గ్రూప్స్ గానీ ఇంకా హైయర్ స్టడీస్ కి ప్రిపేర్ అయ్యేది లేదు. ప్రభుత్వం నుంచి మాకు సపోర్ట్ లేకపోతే మేము ఇంకా కృషితో ఇంకా ఇట్లా ప్రభుత్వ ఆఫీసర్స్ మేము ప్రజలకు సేవ చేయాలంటే, వాళ్ళు కృషి నింపాలంటే వాళ్ళు ఎటువంటి మాకు ఇన్స్పిరేషన్ గా ఉండేలా లేరనిపిస్తుంది. అండ్ మీరు ఈ మధ్య మీరు ఇక్కడ ఉండటం మాకు చాలా సంతోషం. మీ ద్వారానైనా మాకు ఖచ్చితంగా కరెంట్, వాటర్, ఈ నార్మల్ ఫెసిలిటీ, ప్రజలు బ్రతకడానికి ఏం కావాలండి? కరెంట్, నీళ్లు, ఫెసిలిటీస్ నార్మల్ గా ఉండే ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు వీళ్ళంటే పెద్దవాళ్ళు కొట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఎదిగే అంటే మీరు ఇంకా యూత్, ఇంకా ఉద్యోగాలు చేయాలి, మీరు ఇంకా ఈ సమాజాన్ని లీడ్ చేయాలి. ఈ కరప్షన్, ఈ లీడర్లు వచ్చి కబ్జాలు చేయడాలు, జేసీబీలు వచ్చి మిమ్మల్ని ఎలగొట్టడాలు, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తున్నది? ఆబ్వియస్లీ ఏంటంటే ఇక్కడ మేము చదువుకున్నది, మేము పెరిగిన వాతావరణం అంతా ఏంటంటే మేము గవర్నమెంట్ ఇలా మేము ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఇలా కలెక్టర్ ని చూస్తే మేము అట్టి విధంగా అవ్వాలని మాకు ఆశ ఉండేది. ఇక్కడికి వచ్చాక మాకు ఒక కొత్త గవర్నమెంట్ కనిపించింది. ఏంటో ఈ కొత్త గవర్నమెంట్ ప్రజల కోసం పనిచేస్తారని మా మనసులో ఎప్పుడు ముద్రించుకొని పోయిండేది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందండి, ఇక్కడ ప్రజల కోసం కాదు పనిచేసేదని స్టూడెంట్స్ మనసుల్లో ముద్ర పడిపోయేలా ఉంది. పడిపోవటం కాదు, పడిపోయింది మా మనసులో ఆల్రెడీ. అండ్ మాకు పాజిటివ్ గా ఆర్డర్స్ ఉన్నాయి, పాజిటివ్ గా అన్ని ఆర్డర్స్ ఉన్నాయి. అండ్ ఎవ్రీథింగ్ మాకు పాజిటివ్ ఉంది. అండ్ ఎవరు వస్తారు, ఆ మూల లక్షాధికారులు వస్తారు, ఆ మూల మాదంటారు, ఇది మాదంటారు. అండ్ తేల్చేసేయండి, తేల్చేసేసుకుంటే అయిపోతుంది. వాళ్ళు ఎడ్యుకేటెడే కదా. 30 ఎకరాలు ఇచ్చేయండి, మీరు 30 ఎకరాలు మీరు తీసుకోండి అని అంటున్నారట కదా? లేదండి, లేదు. కరెక్ట్ గా మాది ఎంత వరకు అయితే ఉందో కరెక్ట్ గా కొలిచి ఇచ్చేయండి. ఎందుకంటే భూదానం బోర్డు వాళ్ళు పేదలకని ఇచ్చారు, ఒక 10 ఎకరాలు మాకు ఇవ్వండి, మిగతాది మీరు ఉంచుకోండి. ఇక్కడ పంచుకోవడం ఇది కాదు కదా, రాజకీయాలు ఇక్కడ చేయకూడదు కదా. కాబట్టి మాకున్న భూదానం భూమి అంటే పేదలకి, ఎవరైతే ఆర్థికంగా బాధపడుతున్నారో, కనీసం ఇల్లు లేకుండా స్థలం లేకుండా ఉన్నారో వారి కోసం, పేదల కోసం ఈ స్థలం సేకరించబడింది. సో వారికే ఖచ్చితంగా ఇవ్వాలని మేము విన్నపం చేసుకుంటున్నాము. ఏం పని చేస్తారు మీరు? ఏం చేయట్లేదండి, ఇళ్లలో పని చేస్తున్నాం. ఇళ్లలో పని చేస్తున్నారా? ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? మేము వచ్చి 8 సంవత్సరాలు ఇక్కడ. 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల నుంచి యుద్ధమేనా? ఇదే యుద్ధం, ఇదే యుద్ధం. ఈ పాముల్లో, శాడతేళ్లలో, చెట్టల్లో, జామల్లో కరెంటు లేకుండా, నీళ్ళు లేకుండా మమ్మల్ని ఊళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేదు. ఓటుకు అయితే మట్టికి ఓటేస్తారా అని అడుగుతారు. కానీ ఓటర్ కార్డు ఏడున్నామనేది ఇక్కడేనండి, ఇన్నే ఉన్నది, ఖమ్మంలోనే. అంటే ఇదే దాని నుంచి ఇచ్చిరా, వేరే దగ్గర నుంచి ఇచ్చిరా? వేరే దగ్గర ఓటు మాత్రం ఏమంటున్నారు? ఓటు అయితే అడుగుతున్నారు. మాకు ఏవి సప్లై చేసేది అయితే లేదు. వాళ్ళు ఆక్రమించుకోవాలా, వాళ్ళు బతకాలనేదే కానీ, పేదవాడు పట్ట కొట్టాలని వాళ్ళే కానీ, పేదవాడు ఈ మీద కొట్టండి ఒక దెబ్బ కానీ, పట్ట మీద కొడితే మేము ఎట్ట బతకాలా? అది మాకు ఏదో ఒకటి చెయ్యాలంటే ఏం చేసేటట్టు లేదు. ఏం దీన్ని బతకాలా? మరి ఏం చేస్తావు? ఆడ కట్టుకోలేము, కిరాయిలు కట్టుకోలేము, కరెంటు బిల్లు కట్టుకోలేము. ఇళ్లలో పని చేసి ఏం కట్టుకున్నాం సార్? ఎక్కడ తెచ్చి కట్టాము? పిల్లలకేం పెట్టుకున్నాం? మేమేం అగో అంతంత పిల్లలు చదువు లేకుండా కొత్తకుంటున్నారు. స్కూలు లేదు ఆడ, అగో స్కూల్ కట్టారు ఆడ, దాంట్లో మా పిల్లలు రానియటం లేదు. మరి ఎడు పోవాలి? మళ్ళీ భూదానం బోర్డులోనే కట్టారు కానీ మా పిల్లలు రానియట్లేదు. పెద్దోళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారట కదా దీని వెనక? ఎందుకు లేరు? రాజకీయ నాయకులు అందరూ ఉన్నారు. వాళ్ళు తినాలని చూస్తున్నారు అని మాకు పెట్టాలని చూసేది ఒక్కడు లేడు. అన్ని దొంగలే. ఆ రాజకీయ నాయకులు అంత దొంగలు రెండోడే లేడు. ఎక్కడ భూ కబ్జాలు చేయాలన్నా, ఎక్కడ లచ్చలు మూట కట్టుకోవాలా అని చూసాడే గాని, ఈ పేదవాడికి ఈ బతుకుతుడు, ఈ గుడి చేసుకుంటాడు, ఈ గుడిసెలో ఉన్నయాలన్న పదం ఎవరికీ లేదు. ఇప్పుడు ఒక పార్టీలో అధికారంలో ఉంటదమ్మా, మిగతా పార్టీలన్నీ కొట్లాడతాయి. అన్ని అందరూ ఒకటే సార్, ఉన్నారు కదా, అందరూ ఒకటే. ఈ పంచుకోవటం వరకే, ఇక్కడ వరకే గాని నీ పార్టీ నా పార్టీ అంటాం, ఇవన్నీ పంచుకునేటోడు అందరూ ఒకటే, అందరూ ఒకటి. ఇందులో దొంగ అనేది లేదు. వెళ్తున్నారా మీరు? ఎక్కడ మీ స్కూలు? వెంకటపాలెం. ఎట్లా చదువుకుంటారు ఇంట్లో రోజు? కరెంట్ లేదు, నడుచుకుంటూ వెళ్తాము. వచ్చేకల్లా పొద్దుపోయింది, కరెంట్ లేదు. అయితేనేమో వెళ్తేనేమో టీచర్ కొట్టిద్ది, హోంవర్క్ చేయట్లేదని కొట్టిద్దా? అయ్యో, మరి చదువుకోవడానికి ఎట్లా? నైట్ కరెంట్ చదువుకోలేరు, కరెంట్ లేదు. అసలు టీవీ చూస్తారా మీరు ఎప్పుడన్నా? టీవీ లేదు ఇంకా.
ఇప్పుడు అట్లా కాదండి, పిల్లలకి ఇంట్లో మొబైల్ టీవీ లేకపోతే వాళ్ళు అసలు, ఇప్పుడు మా ఇళ్ళలో అయితే అవకాశమే లేదు కదా, కానీ ఈ పిల్లలు ఎట్లుంటున్నారు అన్నది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. సార్ ఆ పిల్లలు చూసారు టీవీ అనేది తెలియదమ్మా మీకు? తెలీదు. నువ్వే ఏ క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్. ఏం పేరు నీ పేరు? గమ్యశ్రీ. గమ్యశ్రీ. ఏ క్లాస్ పాప? 3rd క్లాసా? ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూల్. ఎక్కడ ఉంది మీ స్కూలు? వెంకటాయపాలెం. ఎట్లా పోతావు రోజు? నడుచుకుంటూ. ఎంత దూరం? కిలోమీటర్ ఉంటుందా? ఓకే. ఇప్పుడు మీకు వాటర్, కరెంటు ఇవన్నీ వస్తున్నాయా సరిగ్గా? రావట్లే. మరి నైట్ ఎట్లా నడుస్తారు? అంత చీకటి ఉంటది కదా, పాములు తేళ్ళు వస్తాయి కదా. ఎట్లా గట్లా నడుస్తారా? మీ డాడీ ఏం చేస్తాడు? మా డాడీ జేకే షోరూమ్ లో కార్ డ్రైవర్. నువ్వు బాబు ఏం పేరు? యశ్వంత్. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. ఇంకా ఫస్ట్ క్లాసేనా నువ్వు? పోట్లే స్కూల్కి పోతున్నావా? ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూలా? నైట్ కరెంట్ ఉంటుందా మీ ఇంట్లో? ఉండదు. ఎందుకు ఉండదు? కరెంట్ ఎందుకు లేదు? మీ డాడీని అడిగావా మరి కరెంట్ ఎందుకు లేదు మన ఇంట్లో అని? అడగలేదా? ఏంటమ్మా కరెంట్ లేదా మీకు? ఎందుకు లేదు? సో ఇంత అద్భుతమైన ఫ్యూచర్, వీళ్ళకి మంచి భవిష్యత్ ఇవ్వాల్సిన ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, మంత్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ కొడుకులను పెట్టి, వాళ్ళ ఫ్యామిలీస్ని పెట్టి మీరు భూములు కబ్జాలు చేస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలా? అలా హైదరాబాద్లో లెక్చర్ దంచుతూ ఉంటారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టరు, నేను రాష్ట్రం మొత్తం 1000 ఇండ్లు కట్టిస్తున్న ఇంద్రమ్మ ఇండ్లని మాట్లాడుతున్నాడు. ధరని మొత్తం ప్రక్షాళన చేసినా, బంగాళాఖాతంలో కలిపినా, కొత్తది తీసుకొచ్చినాం, అసలు మామూలుగా లేదంటున్నావు. మరి నీ జిల్లాలో ఏంది పరిస్థితి? 30 ఎకరాలు మీకు ఇచ్చేస్తాము, మిగతా 30 ఎకరాలు వదిలేయండి, మీకు సౌకర్యాలు కల్పిస్తాం అంటే 30 ఎకరాలు పంచక తిందామని. ఎక్కడ మనుషులరా మీరంతా? ఇంత దరిద్రులు అసలు. భూమినే తింటట్టున్నారు కదా, పొద్దున మధ్యాహ్నం నైట్. ఎంత ఘోరం. ఎవరా చెప్పమ్మా, ఎక్కడమ్మా మీ ఇల్లు? కింద బజారా. ఎన్నేళ్ళైంది మీరు వచ్చి? మేము 8 సంవత్సరాలు సార్ వచ్చి. అప్పటి నుండి ఇప్పటిదాకా కరెంట్ లేదు, ఏం లేదు. ఫస్ట్ మేము వచ్చినప్పుడు డీజిల్ మనిషికి 10 రూపాయలు వేసి డీజిల్ పోసి అన్నం తిన్నదాకా దానిపై నడుపుకున్నాం సార్. అట్లా రోజు అట్లా చేసుకున్నాం. కూలి కట్టి ఇండ్ల పనులు కట్టి వెళ్ళి ఎట్లా నడుపుకున్నాం. తర్వాత మళ్ళీ ఫ్రీ కరెంట్ వచ్చింది కదా అని మేమేం చేసినాం, తీగ తలిగించి వాడుకుంటున్నాం. వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ తీగ కట్ చేశారు, డీవీ తీసుకెళ్లి హాస్టల్లో వేసారు సార్. ఇక అప్పటి నుండి ఇప్పటికి సంవత్సరం అవుతుంది కరెంట్ లేక. ఇక అట్లే ఉంటున్నాం సార్. పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు పెళ్లి చేసినాం సార్. పిల్లలు చదువుకోవడం ఎట్లమ్మా? నైట్ ఏడు చదువుకుంటారు సార్. ఇక గవర్నమెంట్ స్కూల్ కూడా పగులు పోయి చదవటమే, నైట్ చదువు లేదు. ఏమన్నా ఎవరన్నా ఉంటే సోలార్ పెట్టుకుంటే అట్లా లైట్ వెలుగుతుంది. ఇక అక్కడ ఒక 10 రూపాయలు వాళ్ళు ఫ్రీగా తెచ్చుకోలేదుగా, ఒక 10 రూపాయలు ఇచ్చి సెల్ ఛార్జింగ్ లైట్ ఒక ఛార్జింగ్ పెట్టుకోవడం అట్లా పెట్టుకుంటాను సార్. ఇక అట్లా బిక్కు బిక్కుమని ఇక ఏ దాడి చేతలోనని బిక్కు బిక్కులు ఆడటం. కానీ మేము చచ్చినా గానీ ఈ భూమి మీద నుంచి మేము వెళ్ళం సార్, వెళ్ళం. మాకు వచ్చింది మా ప్రాణాలు ఇక్కడ ఇడతాం గానీ మేమైతే ఈ భూమిని వదలం సార్. కొంచెం ఇక మీ ద్వారా కన్నా మాకే. పేదోళ్ళ మీద ఎందుకు ఇలా ప్రతాపం? మరి ఇక పేదోళ్ళు అంటే మరి మేము లెక్కలో లేము సార్. వాళ్ళకి ఓటు కావాలి, మరి ఇక మేము పేదవాళ్ళం అంటే మరి వాళ్ళకి ఎందుకు కనపడట్లేదో ఎందుకో. మరి దొంగల కోటేస్తున్నాం మనం, దొంగలను గెలిపిస్తున్నాం. అప్పుడు కాళ్ళు పడతారు, చేతులు పడతారు, ఓటు వేయించుకుంటారు. ఇప్పుడైతే మరి మేము ఎందుకు కనిపించట్లేదో వాళ్ళకి ఎందుకో గాని ఇక అట్లా ఉన్నారు సార్. ఇక దోజర్లు వస్తే మరి మా రక్షణ కోసం మేము కర్రలు పట్టు మమ్మల్ని తనటానికి వస్తున్నారా అని మా మీద, ఆడవాళ్ళ మీద అంటే మా మీద కూడా కేసులు బుక్ చేస్తున్నారు. ఆడవాళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టిరు. దాదాపు 18 కేసులు. 18 కేసులు అయినాయి. దాదాపు 83 మంది పైన. 83 మంది పైన 18 కేసులు. పృథ్వీరాజు గారు ఎవరు? యూత్ ఎవరు? చెప్పండి బ్రదర్, మీరేం చేస్తున్నారు? నమస్తే సార్, నేను ద్రావిడ యూనివర్సిటీ కుప్పంలో పిహెచ్డి చేస్తున్నాను సార్. నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుని ఖమ్మంలో రెంట్కుంటున్న తరుణంలో ఈ పార్టీ ఒక కళాకారుడి ద్వారా పరిచయం కావటం, అతను తీసుకొచ్చి నన్ను ఇక్కడ పెడతాం. పార్టీ వెంటనే నా యొక్క పరిస్థితులు చూసి, రెంట్ గట్ట లేకున్నటువంటి సిచ్యువేషన్ చూసి, ఒక 100 గజాల జాగా వచ్చినప్పుడు తీసుకుందు కానీ
తాత్కాలికంగా ఎవరో ఒక ఇంట్లో ఉండు అని ఇక్కడ పెట్టింది. గత 7 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను సార్. 7 ఏళ్ళు కూడా ఇదే పరిస్థితులు. 10 రోజులు లైట్ వెలిగిందంటే నెల రోజులు బంద్. కొన్ని 10 సార్లు వైర్ కట్ చేశారు. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే ఆ వైర్ కట్ చేసినప్పుడు ఇక్కడ అందరం మనిషికి 200, 300 ఎంత పడుతుందో అందరం వేసుకోవాలి. అలా ప్రతి నెలలో 3-4 సార్లు ఇలా కట్ చేయటం వల్ల దగ్గర లక్షల రూపాయలు కరెంటు వైర్కే పెట్టాల్సి వచ్చింది. మీరు చూస్తున్నప్పుడు ఇక్కడ కొన్ని ఫోల్స్ కనిపిస్తున్నాయి సార్. ఇవన్నీ కూడా ఇక్కడున్న ప్రజలు సొంత ఖర్చులతో వేసుకొని పెట్టుకున్నాయి. చూస్తానికి కరెంట్ ఫోల్స్ ఉన్నాయి కానీ దానికి మాత్రం వెళ్తూరు లేదు. తర్వాత చిన్న పిల్లలు ఉన్నారు సార్. నాకు 3 సంవత్సరాల బాబు. ప్రతిరోజు ఆవిరి మిషన్ పెట్టుకోవాలి. ఆవిరి మిషన్ పెట్టుకోవాలంటే కరెంట్ లేదు. ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఖమ్మం వెళ్ళి ఎక్కడో అక్కడ ఎవరో ఒకరిని తెలిసిన వాళ్ళు బతిలాడి అక్కడ ఆవిరి మిషన్ పెట్టుకొని రావాలి. రోజులో నాకు తెలిసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది సార్, రోజులో 4-5 సార్లు ఆవిరి మిషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అట్లా పెట్టినప్పుడల్లా ఎవరినో ఒకరిని బతిలాడితే ఒక 50 రూపాయలు ఇచ్చి పెట్టుకొని వస్తాం. చాలా దారిద్ర్యమైనటువంటి జీవితం అనిపిస్తున్నాం సార్ ఇక్కడ. ఇప్పుడు మీరు వస్తున్న తరుణంలో మీరు ఆ గొట్టెక్కుతున్నప్పుడు మీరు ఇప్పుడే వచ్చారు కాబట్టి మీకు తెలిసి ఉంటది ఎంత రాళ్ళలో ఎంతమంది కింద పడి. మా బాబుకు డెంగ్యూ కూడా వచ్చింది సార్ ఇక్కడే. డెంగ్యూ వస్తే గవర్నమెంట్ అధికారులు ఫోన్ చేసి మీరు ఎక్కడ ఉంటారు ఏంటంటే నేను ఇక్కడ పలానా ఇక్కడ అడ్రస్ చెప్పాను. చెప్తే మీకు అన్ని స్పెషాలిటీస్, బ్లీచింగ్ పౌడర్ కావాల్సినటువంటి మందు కొట్టిస్తాం, ఆ దోమల మందు చావడానికి అన్ని కొట్టిస్తాం. ఉత్తదే వాళ్ళు రికార్డెడ్గా ఉండటం కోసం మాట్లాడాలి కాబట్టి ఆరోగ్య శాఖ నుంచి మాట్లాడటమే తప్ప చేసింది ఏమీ లేదు. ఇలా ఉండటమే తప్ప సార్ మా బతుకులు ఎక్కడా మారింది లేదు. మరి మీరు ఎట్లా మీ పిల్లలు చదువుకోవడానికి ఎట్లా ఈ వ్యవస్థ ఎట్లా నడుస్తున్నది? ప్రస్తుతానికి అయితే సార్ ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ఖమ్మంలో పట్టణ పేదలు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పట్టణ పేదలు సార్. ఊడ్చే దగ్గర నుంచి ఎత్తే వరకు కూడా అన్ని పనులు చేసేవాళ్ళు మేమే. నేను కూడా సార్ SRN బిజినర్ కాలేజీలో తాత్కాలిక ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. రోజుకు ఒక గంట క్లాసు 390 వస్తాయి సార్. అది చూసుకుంటూ మళ్ళీ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాం. ఇలా ఇదే సార్ ఫ్యామిలీని పోషించుకుంటున్నారు. మరి నైట్ ఇక కష్టం సార్. ఇక ఇక్కడ ఇంటికాడ కష్టం. పొద్దుగూకులు లైబ్రరీలో కూర్చోవడం, ఇక్కడికి వస్తే కష్టం. ఇక ఇదే సార్. చిన్న పిల్లలు కూడా విద్యలో నిజంగా ఈ దళితులని తొక్కివేయాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రాసెసర్ కూడా వీళ్ళంతా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. ఇక్కడ ఉన్న పిల్లలు వీళ్ళు జంప్స్ సార్. ఎంత కష్టపడి చదువుతారంటే పిల్లలు ఇప్పటికిప్పటికి అడిగినా కూడా చెప్పింది చెప్పగలిగినటువంటి స్థాయి ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ నైట్ చదవలేక స్కూల్లోకి వెళ్తేనో టీచర్లు వీళ్ళని మొద్దులని తిడుతున్నారు. ఇక్కడికి వస్తేనో చదవటానికి సోర్స్ లేవు. కాబట్టి ఇలాంటి ఒక చిన్న సోలార్ పెట్టుకొని 1500 పెడితే ఒక చిన్న 3 లైట్లు వస్తున్నాయి సార్. ఒక గంటే వస్తుంది అది లైటింగ్. అది తినడానికి వండుకోవడానికి సరిపోయింది సార్. ఇక పిల్లలు చదవటం అనేది చాలా కష్టం సార్ ఇక్కడ మళ్ళీ మా సంపాదనతో మేము ఇంటికి ఎంత అని డబ్బులు వేసుకొని కరెంటు గురించి ట్యాంకర్లతో నీళ్లు నడుపుకుంటాం. మేము ట్యాంకర్లతో నీళ్లు నడుపుకోవాలంటే డీజిల్ కావాలి. డీజిల్ లేకుండా ట్యాంకర్ నడవదు. ఒక మనిషిని డ్రైవర్ని పెట్టాలంటే ఆయన కూలీ ఇవ్వాలి. ఇకపోతే ఆయన ఎట్ట బతకలేత్తడానికి కూలీ మనిషిని పెట్టి ట్యాంకర్లు నడుపుతాం. ఆ డబ్బులు ఇట్లా తీగలకు తల ఇన్నేసుకొని డ్రైవర్కి, మోటార్కి, అన్నిటికి, జనరేటర్కి, కరెంటు, నీళ్ళు ఇబ్బంది పడుతున్నామని ఇంటికి ఎంత వేసుకుంటే మీరు ఆడుంది భూములు అమ్ముకుంటున్నారు, లక్షలకు అమ్ముకుంటున్నారు. మీ పెద్దోళ్ళు మిమ్మల్ని మాయ చేస్తున్నారని మా మేనకే వాళ్ళు కబ్జా చేసేది వాళ్ళు అమ్ముతున్నారని ఇక్కడ ఉన్న వాళ్ళని ఇబ్బందులు పెట్టడం. మీరు ఎందుకు ఉంటున్నారు, మిమ్మల్ని మోసం చేశారు, మోసపోయింది మేము కాదు మీరే మోసపోతారంటే ఒక SI అన్నడుగా ఈ షెడ్లు బాతే రోజు మీరు గవర్నమెంట్ ఇచ్చిందా మీకంటే గవర్నమెంట్ భూదాన చట్టం ఇచ్చిందంటే గవర్నమెంట్ భూదాన భూమిని గవర్నమెంట్కి ఇచ్చారు. గవర్నమెంట్ వాళ్ళు ఇస్తే మీరు తీసుకోవాలి. మీరు ఎందుకు వచ్చారు, మిమ్మల్ని ఎవరు ఉండవన్నారు, మీ వెనకాల ఉన్నది ఎవరు, మీరు ఎన్ని లక్షలు కట్టారంటే రూపాయి కూడా కట్టలేదు. మా అవసరాల కోసం మీ గవర్నమెంట్ ఎన్ని సౌకర్యాలు పెడితే మేము ఎందుకు కట్టుకుంటాం, డబ్బులు కట్టుకోము. మీరు ఇవ్వట్లేదు కాబట్టి, గవర్నమెంట్ ఇవ్వట్లేదు కాబట్టి మా సొంత శక్తితో వచ్చే కూలి ఇళ్లలో పాచి పనులు చేసి కూరగాయలు అమ్ముకొని తలా ఎంత వెనకేసుకొని ఈ చీకటి బతుకులు బతుకుతున్నాం. 8 ఏళ్ల నుంచి కూడా ఇంత అవస్థలు పడుతున్నా గుడ్డి గవర్నమెంట్ వాళ్ళకి ఎందుకు మమ్మల్ని ఇట్లా ఆడుకుంటున్నారు, మీరు మాకెళ్ళి సపోర్ట్ ఉండకుండా ప్రభుత్వానికి సపోర్ట్ ఉంటున్నారు అని అడిగితే మీకేం తెలియదమ్మా పో అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అదండి జరిగేది. ఈ అవస్థల్లో మంచిగా కావని మేము ఎన్నిసార్లు కూడా కొంగిలేటి సీన్ కాడికి 4 సార్లు ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడికి పోతే మీరు ఆడ గుడిసెలు వేసుకుంటే ఆడ కరెంట్ ఇస్తాం, ఆ గుడిసెలు వేసుకున్న వాళ్ళు కానీ మాట్లాడుతుండే. అదే కొంగిలేటి సీన్ అన్నలు అందరం కలిసి పోయినాం. మేము వైరాలో పెడితే పోయినాం, కొత్తగూడెంలో పెడితే పోయినాం, ముదికొండ నేలకొండ పెళ్లిలో పెడితే పోయినాం. వాళ్ళని కలిసి మాట్లాడి మేము రాసి పత్రాలు ఇస్తుంటే
తీసుకుంటున్నారు పక్కే, చూద్దాం చేద్దాం పోద్దాం, ఇదే 3 మాటలు చెప్తున్నారు. ఎవరు వచ్చి మాకేం చేయట్లేదు. ఏదన్నా అంటేనే ఓట్లు ఏడున్నాయి అంటారు. ఓట్లు మరి ఖమ్మంలోనే ఉన్నాం, మేము కిరాయిలకు ఉన్నాం కాబట్టి 10 ఏళ్ల నుంచి అది అట్లా జరుగుతుందండి. సో కంటిన్యూసా పృథ్వీరాజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సో ఏంది దారుణం? తెలంగాణ 12 ఏళ్ళు తెలంగాణ వచ్చి మీలాంటి వాళ్ళు తెలంగాణ కోసం పెద్దగా కొట్లాడిరు. సో గొప్పగా కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిర్రు. అరే 3 మంత్రులు ఉన్నారు ఇక్కడ. కొన్ని జిల్లాలకేమో మాకు మంత్రులు లేరని కొన్ని జిల్లాలు కొట్లాడుతున్నాయి. ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు కాబట్టి మొత్తం నిధుల నీళ్ళకే వస్తున్నాయని ఇంకోవైపున నార్త్లో ఉన్న ఎవరు రాకేష్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అడుగుతూ ఉంటారు, మొత్తం మీ ఖమ్మం నల్గొండనే తీసుకుపోతారని. వీళ్ళ బతుకులేమి ఇట్లున్నాయి. ఈ దొంగలేమో పదవులు తీసుకొని కనీసం ఈ పేదల్ని పట్టించుకోవట్లేరు. అరే కనీసం ఎవడన్నా కరెంట్ ఇవ్వడా? కనీసం నీళ్ళు ఇవ్వరా? బతికే అవకాశం కూడా ఇవ్వరా? కనీసం మానవతా దృక్పథం అనేది ఒకటి ఉంటుంది కదా. మనుషులం మనకు పిల్లలు ఉన్నారు, కొడుకులు బిడ్డలు మనవరాళ్ళు ఉన్నారు. మనం కూడా తినేది అన్నమే, మనం పెండ తింటలేము. మనం కూడా మనుషులమే, పశువులం కాదు, గాడిదలం కాదని కనీసం మంత్రులు ఎమ్మెల్యేలు అనుకోవాలి కదా, ఇక్కడ ఉన్న లీడర్లు అనుకోవాలి కదా. ఎందుకు అనుకోవట్లే? ఇంత ఘోరమా? ఇంత అన్యాయమా? యాక్చువల్గా దేశం మొత్తంలో అనవసరంగా యూపీ బీహార్ను గుండారాజు రౌడీ రాజు అని చెప్పని బ్రాండ్ వేసారు. కానీ అసలు తెలంగాణ ఇప్పుడు ఇది వచ్చినాక చూసినా చాలా సంఘటనలు చూసినా కానీ తెలంగాణ ఒరిజినల్గా గుండారాజు ఇక్కడ ఉన్నది, రౌడీ రాజ్యం ఇక్కడ ఉన్నది. రాజకీయ గుండారాజు, రాజకీయ రౌడీ రాజు. బతుకు తెరువు లేక వెనకట చంబల్ వ్యాలీలో పోయి తుపాకులు పట్టి పోయినోళ్ళు కాదు. అక్కడ ఉన్న భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా కాకుండా ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు మన ఖమ్మంకి వచ్చిన తర్వాత ఈ కలెక్టర్ ఆఫీస్కు కూతవేడి దూరంలో ఉన్న దగ్గర గడ్డపార పెట్టి ప్రజాస్వామ్య గుండెను చీల్చుతున్నారు వీళ్ళు మొత్తం ఎక్కడిదక్కడ. అది ఎట్లా కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత కూడా కోర్టులు కూడా ఇక్కడ ఏం పనిచేయాయి. అంటే ఈ రాజకీయ గుండాలు ఉన్న దగ్గర కోర్టులు పనిచేస్తలేవు, కానూన్లు పనిచేస్తలేవు. ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పట్టాలు కూడా వాళ్ళే ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇక్కడ పట్టాలు ఇస్తారు, ఇంటి స్థలం అప్పగింత పత్రాలు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చూడరు మీ ప్రభుత్వాలే ఇచ్చినాయి. నువ్వు మాట్లాడతావు కదా ఇందిరాగాంధీ ప్రభుత్వం అని చెప్పి ఇందిరమ్మ రాజ్యం అంటావు, రాజశేఖర రెడ్డిని గొప్పగా మాట్లాడతావు. మొత్తం ఉన్నది చూడు ఇక్కడ ఎవరెవరు ఇక్కడ చూడు నాయన, రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, ఇగో ఈడున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మొత్తం మీరంతా దోపిడి దొంగలు మీరంతా. ఇప్పుడు వీళ్ళు కటికే పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడనేమో ఇల్లీగల్ గా హైదరాబాద్ లో ఫామ్ హౌజులు, డ్రీమ్ హౌజులు లెక్క కట్టుకున్న వాళ్ళందరూ ఇల్లీగల్ గా ల్యాండ్లలో కబ్జాలు చేసి కట్టుకున్నటువంటి వాళ్ళ ఫామ్ హౌజులు మొత్తం అట్లనే ఉంటాయి. ముఖ్యమంత్రి అన్న ఇల్లు కూడా మంచిగానే ఉంటది. వాళ్ళకి ఎవడు ఇయ్యలే. ఇల్లీగల్ గా కానూనుకు వ్యతిరేకంగా దుర్మార్గంగా కబ్జాలు చేసి కట్టినటువంటి భూములేమో వాళ్ళే. ఇక్కడ వీళ్లకు భూదాన్ వాళ్ళకి సర్వ అధికారాలు ఉంటాయి, ఈ భూమి మీద సర్వ అధికారాలు ఉంటాయి వాళ్ళకి ఇచ్చినటువంటి పేదోళ్ళ భూముల మీదనేమో వీళ్ళు ప్రతాపం చూసి ఎంత రాక్షసత్వం అంటే ఎంత చక్కగా మాట్లాడింది ఆ బిఎడ్ చదివినటువంటి ఆ చెల్లె. ఈ పిల్లలందరూ ఇగో మా స్కూల్కి పోతే టీచర్ కొడుతుంది, ఎందుకంటే హోంవర్క్. అరే ఇది ఎక్కడ చీకటి పాలన, చీకటి రాజ్యం, ఇది ప్రజారాజ్యం కాదు, చీకటి రాజ్యం, కందీళ్ళ రాజ్యం. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత వచ్చిన తర్వాత కూడా వీళ్ళు చేసిన పాపం ఏంటిది అంటే, ఇది వీళ్ళకి ఇచ్చినప్పుడు కలెక్టరేట్ అక్కడనే ఉండేనా? అప్పటికి రాలే కదా. అది గది మీతో చెప్పాలనే. అంటే ఒకవేళ వాళ్ళకి అందరికి అనిపించచ్చు ఇది ధరున్న భూమి కదా అనిపించచ్చు. వీళ్ళు వచ్చిన తర్వాత నీ కలెక్టరేట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టినావు కదా. ఇది జనానికి తెలవాలనే ఉద్దేశంతో చెప్తున్నా నేను. మీరు తీసుకొచ్చి పెట్టుకొని ఇక్కడ వెనకట ఈ అమితాబ్ బచ్చన్ సినిమాలు ఇవన్నీ ఉంటుండే. ఇలాంటి ఒక చిన్న జాగా దగ్గర పంచాయతీ అయ్యి వాడు పెద్ద బిజినెస్ మ్యాన్ ఉంటాడు. ఆ బిజినెస్ మ్యాన్ వాడు వచ్చి ఈ భూముల మీద వచ్చి కొట్లాడతాడు. సేమ్ అట్లనే ఉన్నది ఇప్పుడు. సేమ్ ఒక 50 ఏళ్ల కింద స్టోరీ ఎట్లున్నాయి ఇప్పుడు సేమ్ అట్లనే ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రుల హ్యాండ్ ఇన్ల బరాబర్ ఉన్నదని చెప్పి జనాలే చెప్తున్నారు. ఇక్కడ మీ హస్తాలు లేకుండా బట్టి కావచ్చు, పొంగులేటి కావచ్చు, తుమ్మల కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఈ 3 హ్యాండ్ లేనిది ఇక్కడ 400 మంది పోలీసులు రారు. ఇక్కడ 1500 మంది గుండాలు రౌడీలు వచ్చి కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత కూడా మీరు ఇక్కడ పాటకులు పెట్టి తర్వాత గోడలు కట్టి వీళ్ళని ఇక్కడ పక్కకు వారేసి కనీసం కరెంటు కూడా ఇవ్వకుండా, అంటే ఎంత దౌర్జన్యంగా దుర్మార్గంగా ఎంత ఓపెన్ గా కబ్జా కోరులు మీరు అనేది తెలుస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీనికి అతీతం కాదు. ఇది చాలా దుర్మార్గమైన పని. జనం కూడా ఇక చూడండి, మీరు కూడా అందరు కూడా కడుపులో తలకాయ పెట్టి కాళ్ళు మొక్కో లేకుంటే పైసలు ఇచ్చో ఆయన మందు సీసాలు ఇచ్చో బిర్యానీ పొట్లాలు పంచంగానే జనాలు ఉరికురికిపోయి పొంగిలేటి దగ్గర బొచ్చడు పైసలు ఉన్నాయని చెప్పి పొంగిలేటి పైసలు ఇస్తాడని చెప్పి పొంగిలేటిని తీసుకొచ్చి అక్కడ పెట్టిరు. మీ దాంట్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నాయకులు వస్తే గటువంటి వాళ్ళు కనుక మంచోళ్ళు నిజాయితీ పరులు వస్తే మీ సైడ్ నుంచి కొట్లాడే అవకాశం ఉంటుంది. వాళ్ళను మీ రైట్స్ ఏమైనా ఉండేటివి ఉంటాయి. మీ మనవరాన్లు, మీ బిడ్డలు,
మీ అక్క చెల్లెళ్ళు మీరేమో మంచిగా ఆలిషాన్ ప్యాలెస్లలో ఉండాలి, ఇల్లీగల్ గా కట్టుకున్నటువంటి ప్యాలెస్లలో ఉండాలి. ప్రజలు మాత్రం వాళ్లకు కానూను ప్రకారంగా ఇచ్చినటువంటి భూముల ఉంచేటందుకు మాత్రం మీకు ఇష్టం అయితలేదు. పేదోళ్ళ బాయి ఇక్కడ ఎవరు అందరి ఇళ్లలో ఏదో ఒక పని చేసి ఉంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మొత్తం ఒకరు ఎలక్ట్రీషియన్ పని చేసి ఉంటారు, ఒకరు ఆటో పని చేసి ఉన్నారు, ఒకరు మేస్త్రి పని చేసేటోళ్ళు, ఆటోలు నడిపేటోళ్ళు ఉన్నారు, ఇస్త్రీ బట్టలు చేసేటోళ్ళు ఉన్నారు, అట్టి పండ్లు అమ్మేటోళ్ళు ఉన్నారు కావచ్చు, ఉల్లిగడ్డలు అమ్మేటోళ్ళు ఉన్నారు కావచ్చు. కనీసం మీ కనికరం అనిపిస్తలేదా? మీ తోటి మనుషులు తోటి మానవులు ఇక్కడ ఇబ్బంది పడుకుంటా కరెంటు లేకుండా బడులకు కూడా కిలోమీటర్ దూరం నడుచుకుంటా పోతుంటే మీకేమో మళ్ళీ ఇంకోటేంది, మీ అయ్య జాగీర్ కాదు, మీ చిన్నయ్య జాగీర్ కాదు, నీ బామ్మడి ఆస్తి కాదురా నాయన. మీ ఆ మంత్రులకు చెప్తున్నా నేను, ఇది ప్రభుత్వం ఆస్తి, ప్రజల ఆస్తి. అది వాళ్ళు ఇల్లీగల్ గా కబ్జాలు చేసి ఉండలే కదా ఇక్కడ. ప్రభుత్వ భూములల్లా ప్రభుత్వం ఇచ్చిన భూమిలో వాళ్ళు ఉన్నారు. ఉన్నందుకు మీకు ఇయ్యాల కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ పక్క కనబడంగానే మీకు మొత్తం కాసులు బంగారు నాణాలు మొత్తం మీ కళ్ళలో కనబడుతున్నాయి కావచ్చు. కానీ ఇక్కడ వీళ్ళ జీవితం వీళ్ళ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం ఇక్కడ ఉన్నదంతా మంచినీళ్ళు లేకుండా సిగ్గుండాలే మీకు. ఆడ ఉండి బిస్లరీ బాటిళ్ళు, పెద్ద కంపెనీల బాటిళ్ళు, కూల్ డ్రింకులు, మీ డ్రీమ్ హౌజర్లో కూర్చొని విలాసాలు ఫారెన్ స్కాచ్లు లాగుకుంటా బతుకుతున్నారు కదా. వీళ్ళ మంచినీళ్లు కూడా గగనమవుతున్నాయి వీళ్ళకు. గింత దారుణంగా గింత దరిద్రంగా ఈ కాలంలో 77 సంవత్సరాలు 78 సంవత్సరాలు ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చి స్వరాజ్యం వచ్చిందిరో స్వతంత్రం వచ్చిందో అని పాటలు పాడుకుంటా తిరుగుడు కాదు. ఇగో ఏ స్వరాజ్యం స్వతంత్రం ఎక్కడొచ్చింది? నడి బాజార్లో కూని అవుతున్నది, రేప్ చేయబడుతున్నది, మాస్ దాడికి గురవుతున్నది. ఇక్కడ ప్రజాస్వామ్య విలువలు మొత్తం కంప్లీట్ గా. ముగ్గురు మంత్రులు ఉన్న తర్వాత కూడా, ముగ్గురు మంత్రి ఏంది, వడ్డిచ్చేటోడే వాడు దుర్మార్గుడు, దొంగల చేతులనే రాజ్యం ఉన్న తర్వాత, ఇగో దోపిడిదారుల చేతులనే రాజ్యం ఉన్న తర్వాత, డకైట్ల చేతుల రాజ్యం ఉన్న తర్వాత పేదోళ్ళ పరిస్థితి ప్రజాస్వామ్య దేశంలో బయటి దేశాల్లో బొచ్చడు చెప్తున్నారు. గొప్ప ప్రజాస్వామ్య దేశం నాది, ఈయన ఈ ముఖ్యమంత్రి అయితే చెప్తున్నారు ట్రిలియన్ల ఎకానమీ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. నీ బొందల పోసుకోవాలని ఎకానమీ పాడుగాను. ఇగో జనాలకు బతుకులేనటువంటి ఉన్న దాంట్లో హక్కుల గురించి కనీసం గొంతెత్తి మాట్లాడితే ఆడోళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నట్ట. ఎన్ని కేసులు మా తల్లి చెప్పింది, మేము సచ్చినా మంచిదే ఇక్కడనే బొంద పెడతాం కానీ ఖాళీ చేయమని. అమ్మ మీరు అట్లనే ఉండుర్రి, మీరు అందరు అట్లనే ఉండుర్రి, మీకోసం కొట్లాడేటోళ్ళం మేము కూడా ఉన్నాం. ఏం చేస్తారో చూద్దాం. 64 ఎకరాలు కదా, 62 ఎకరాల 7 గుంటలు కదా, 64 గజాలు కూడా వదలకండి మీరు. ఏ శక్తి వస్తుందో చూద్దాం. ఇక్కడ ఇది ఒక నందిగ్రామ్ కావాలి. ఇక్కడ మొత్తం ఒక పోరాటం, జగిత్యాల జైత్రయాత్ర లెక్క కావాలి ఈ పోరాటం మొత్తం. మీరు గట్టిగా ఉండండి, మేము ఉన్నాము. ఏ టైం అంటే ఆ టైం. నేను ఇక్కడ దానికి వచ్చే వరకు రఘు చెప్తుంటే మాకు సీన్ చెప్తుంటే నాకు అర్థం కాదు. ఈ దానికి వచ్చినాక చూసినా ఇంత ఘోరం, ఇంత అన్యాయమా, ఇంత దారుణమా, ఇంత దరిద్రంగా ఉన్నామా? మనుషులమా మనం? ఏంటిది గింత చీకట్లా ఇక్కడ ఇన్నేళ్ల తర్వాత కరెంట్ ఇయ్యరా? నీ కొట్లాట పంచాయతీ ఉంటే తర్వాత చూసుకోవాలి, కానీ నీళ్ళు కరెంట్ ఇయ్యరా మనుషులకు? జంతువులకు అడవిలలో పోతే జంతువులకు పెడుతున్నారా నాయన? ఇట్లా పెట్టి బకెట్లు పెట్టి పెద్ద కుంటలు పెట్టి జంతువులకు పెడుతున్నారు. ఎక్కడెక్కడికో చిత్తపురులు పట్టుకొస్తున్నారు, పులులు పట్టుకొచ్చి అడవిలలో పెట్టి వాటికి పెద్ద లాండ్లు పెట్టి వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కదా వాటికి. మనుషులే ఇగో భవిష్యత్తు, భారతదేశ భవిష్యత్తు చూడు ఎట్లున్నదో చూడండి. దుర్మార్గం నా కొడుకులు మీరెక్కడ మనుషులు నాయన? మీరు చీ నక్కలు, కుక్కలు, పందులు అసహించుకుంటది. మీ అసలు మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళని మాత్రం అసహించుకుంటది. ఆఫ్టర్ ఆల్ ఒక 64 ఎకరాల భూమిని గింత పెద్ద తెలంగాణ దేశంలో, తెలంగాణ ప్రాంతంలో, ఈ దేశంలో ఉన్నటువంటి ఇంత పెద్ద రాజ్యంలో ఒక 64 ఎకరాల కాడికి వస్తే పొద్దున్న లేస్తే గడియ గండమంట. ఏ సందులకెళ్ళి ఏ గుండాగాడు వస్తాడో, ఎవడొచ్చి ఎవరిని చంపిపోతాడో, ఎవరిని తీసుకుపోయి దొంగ కేసులు పెడతారో అనేటట్టుగా బిక్కుమని చెప్పని ఘోరంగా బతుకుతున్నారు. అడవిలో జంతువులన్న స్వేచ్ఛగా ఉన్నాయి కానీ ఖమ్మంలో కలెక్టర్ ఆఫీస్ పక్కకు, అరే మీరు అధికారులు కూడా మీకన్నా కొద్దిగా సోయి ఉండాలి. గింతగానో బానిసత్వం చేయాల్సిన అవసరం లేదు. ఆ పాప మాట్లాడుకుంటా చెప్పింది, మాకు ఇన్స్పిరేషన్ లెక్క గిట్లా గ్రూప్ 1 సివిల్స్ రాస్తే మాకు ఇన్స్పిరేషన్ లెక్క ఉండాలనుకున్నాం కానీ గిట్లుంటుందని చెప్పి మేమైతే అనుకోలే, మాకు ఇది ఒక షాక్ అని. మీ అసొంటోళ్ళని చూసి సిగ్గుపడి భవిష్యత్ తరాలు అటువంటి కోర్సులు కూడా చేయకుండా ఉండేటువంటి ఆలోచనలకు పోయేటువంటి దుస్థితిలోకి తీసుకుపోతున్నారు కదా. ఇది చాలా దారుణం. అన్ని మీడియా సంస్థలకి అందరు ఉన్నారు. మీరు అంటారు కదా అన్ని రాజకీయ పార్టీలుగా సిపిఐ ఓడు ఉన్నాడట, సిపిఎం ఓడు ఉన్నాడట, బీఆర్ఎస్ ఓడు ఉన్నాడు, కాంగ్రెస్ ఓడు ఉన్నాడు, బీజేపీ ఓడు ఉన్నాడు. అన్ని రాజకీయ పక్షాలు ఉన్నాయి. ప్రజలకు కూడా చెప్తున్నా, అన్ని రాజకీయ పక్షాలు ఉన్న తర్వాత కూడా ప్రజలు అతి బలవంతులు. వీళ్ళందరినీ మోకాల మీద ఈడ నడిపించేటట్టుగా తయారు చేసే చైతన్యం మీ లోపల తీసుకురాండి. మీరు గట్టిగా ఉండండి. ఏది ఉన్నా కానీ హైదరాబాద్ లో లొల్లి పెట్టాలన్నా, ఏది పెట్టాలన్నా మేము కూడా ఏడ మాట్లాడినా కానీ మాట్లాడతాం. మొట్టమొదలు మీరు దేశం గురించో రాష్ట్రం గురించి ఫ్యూచర్ సిటీ అంటారు కదా, ఇగో ఇది వీళ్ళ ఫ్యూచర్ గురించినా, ఎవరి ఫ్యూచర్ గురించి నీ ఫ్యూచర్ సిటీ కడుతున్నావో అడుగుతాం. వీళ్ళకి కరెంటు కావాలి, వీళ్ళకు బడులు కావాలి, వీళ్ళకు సౌకర్యాలు కావాలి. ఇవన్నీ మేము మాట్లాడతాం. అమ్మ మీరు ఎవ్వరు కూడా మన ధైర్యం అటు ఇటు కానివద్దు. నేను అడిగిన ఇప్పుడు
కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత మీరు ఎందుకు కట్టనిచ్చిరని. పొద్దున్న లేసా మళ్ళీ కోర్టులో లేసి జైళ్ళలో పెట్టి యాడ పిల్లగానని కొట్టి చంపుతారో, రోకల్ బండ్లు ఎక్కడ ఎక్కిస్తారో, ముసళ్ళు ఎక్కడ ఎక్కిస్తారో అని భయపెట్టి పోలీసు వాళ్ళే వచ్చి నీదని పోలీసు వాడు ఎవడా నీకేం తెలుసు కాను నువ్వు ఆ జడ్జి ఎవరు జడ్జి ఇచ్చిన ఆర్డర్లు ఉన్నాయి కదా ఇక్కడ, అది ఇంప్లిమెంట్ చేయమంటారు. నువ్వు వచ్చి ఆర్డర్లో చెప్పేది ప్రభుత్వం ఇవ్వాలి భూదాన్ భూములు ఎవరైనా అయ్యా జాగిరే భూదాన్ భూములు, అది పేదోళ్ళ గురించే కదా ఉన్నాయి. అందుకే ఈ పోలీసు రాజ్యము, ఈ ప్రజాపాలన గిరాపాలన చెప్తున్నారు కదా, మీదంతా ఒకటి బక్వాసు ఫాల్తూ పాలన, మీది థర్డ్ క్లాస్ పాలన, మీదో గుండా పాలన, రౌడీల పాలన మీది. కనుక ప్రజలు మీరు గట్టిగా ఉండండి, బరాబర్ దీన్ని ఇష్యూ తీసుకుపోదాం. మీరు ఇక ఈ పిల్లలను ముంగడ పెడదాం. ఇవి రేపు తెలంగాణ సమాజం మొత్తం చూస్తుంది. మనిషి అనేటోడు మనిషి అనేటోడు ఎవడైనా కానీ ఇటువంటి పోరాటాలకు సంఘీభావంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అన్ని రాజకీయ పార్టీలకు ఇగో ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నా, అన్ని సమస్యలతో పాటు ఈ టైంలో కూడా చెప్పదలుచుకున్నా, మీ ఓటు అమ్ముకుంటే ఇగో జనం ఇట్లా ఇబ్బంది పడతారు. వీళ్ళందరూ మీ అన్నదమ్ములు, మీ అక్కజల్లెన్లు, ఈ చిన్న పిల్లలు, ఈ దేశ భవిష్యత్తు, తెలంగాణ తరాల భవిష్యత్తు వీళ్ళు. మీరు ఓటు నమ్ముకుంటేనే ఇటువంటి దరిద్రానికి దారి తీస్తుంది. కాబట్టి దయచేసి ఓటు అమ్ముకోకండి. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి ఇంటికి మన ఓటు అమ్ముకుంటే ఇటువంటి దుర్మార్గాలు జరగబోతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. కనుక ప్రజలకు అది ముఖ్యంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. సో చివరగా ఒక్కసారి ఈ పత్రం మీద ఇక్కడ ఇందిరాగాంధీ బొమ్మ ఉన్నది. సో ఇందిరాగాంధీ బొమ్మ మీద ఈ 64 ఎకరాల భూములను ఈ పేదవాళ్ళకి ఇస్తే, ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులు ఇందిరాగాంధీ ఇచ్చినటువంటి ఈ కానూన్ను, ఈ యొక్క పేపర్ను కాదని చెప్పేసి ఈ భూమిని రేప్ చేస్తున్నారు. వీళ్ళు నిర్దాక్షిణ్యంగా రేప్ చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఇది సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, అదేవిధంగా ఇందిరాగాంధీ సిగ్గుపడే విధంగా రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నట్టు కనబడతా ఉంది. ఈరోజు ఇక్కడ క్లియర్గా చెప్పేది ఏంటంటే ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి. ఖమ్మంకు కూతవేటు దూరంలో ఎక్కడో ఆదివాసీ గ్రామాలు కావు, ఏదో అడవుల్లో ఉన్నటువంటి గ్రామాలు కావు. ఇక్కడ ఖమ్మంకి కూతవేటు దూరంలో పక్కనే కలెక్టరేట్ ఆఫీస్ ఉండగా కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 700-800 కుటుంబాలు కరెంటు లేక, నీళ్లు లేక, అనేకమైన తిండి లేక ఇబ్బంది పడుతుంటే, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఎవరైతే ఉన్నారో 3, తుమ్మల నాగేశ్వరరావు కానీ, లేదంటే బట్టి విక్రమార్క కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, మీరు 3 కూడా సిగ్గుపడాలి. మీరు సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడతా ఉంది. నిజంగా ఖమ్మంకు పట్టినటువంటి చీడ పురుగులు మీరంతా కూడా. మీరు మంత్రులుగా ఉండి చేతగని దద్దమ్మల్లాగా ఈరోజు చీడ పురుగుల్లాగా దరిద్రంగా ఖమ్మంలో ఉన్నారు కదా. వీళ్ళంతా ఖమ్మం నడిబొడ్డున ఉన్నారు కదా. నడిబొడ్డున ఇంత పెద్ద ఎత్తున కరెంటు లేదు, వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు కదా. చిన్న పిల్లలు, ఎంత చిన్న పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. వాళ్ళ చదువుకోలేక ఇబ్బంది పడుతున్నారు కదా ఇంతమంది. కనీసం కొంచెం కూడా మీకు మానవత్వం లేదు. మృగాల్లాగా, కనీసం అడవుల్లో ఉన్నటువంటి మృగాలు కూడా కొంత నయం అనిపిస్తుంది మీకంటే కూడా. 3 మంత్రులు ఉండి ఖమ్మం జిల్లాలో నడిబొడ్డున వేల కుటుంబాలు ఆగమవుతుంటే ఏం చేస్తున్నట్టు నాకు అర్థం కాదు. ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి. దయచేసి ఇది ఏదో ఖమ్మం సమస్య కాదు, ఇది రాష్ట్ర సమస్య. రాష్ట్రంలో ఉన్నటువంటి హక్కులు ఉల్లంఘించబడుతున్నాయి ప్రధాన నిదర్శనం ఇదే. ఎందుకంటే ప్రతి మనిషి బతికుండాల్సిన పుట్టిన ప్రతి మనిషి కూడా కావాల్సినటువంటి తిండి, బట్ట, గూడు ఉండాలి. కానీ ఆ 3 ఇక్కడ ఉల్లంఘించబడుతున్నాయి. ఇది రాజ్యాంగానికి తూట్లు పడుతున్నారు ఇక్కడ. సో దీన్ని ఖచ్చితంగా మీకు అండగా మేము ఉంటాం. మాకు ఇప్పటిదాకా సమస్య తెలియదు, ఖచ్చితంగా ఇప్పుడు తెలిసింది కాబట్టి మీరు ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా, ఏది పెట్టినా మీకోసం ఖచ్చితంగా మేము వస్తాం, వచ్చి మీ ఎంట ఉంటాం. ఈ సమస్యను ఖమ్మం కాదు, రాష్ట్ర సమస్యగా ఖచ్చితంగా తీసుకుపోయేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క మాట, మాకు ఇప్పటి వరకు ఎట్లా ఉంటున్నాం అనే దాంట్లో సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు 8 ఏళ్లుగా మాకు ఒక ట్రాక్టరు, ట్యాంకర్ ఇచ్చారు. సత్యసాయి ట్రస్ట్ వాళ్ళు. అట్లనే ఇంకొక అంటే క్రిస్టియన్ వాళ్ళు కూడా బోర్లు వేయించారు. ఇట్లా కొంచెం స్వచ్ఛంద సంస్థల వాళ్ళ యొక్క బోర్లు, ఈ ట్యాంకర్ల వీళ్ళ సహాయంతో కొంత ఇదంతా జరుగుతున్నది. తర్వాత సోలార్ కోసం ఇక్కడ డబ్బులు వసూలు చేసుకొని 2 సోలార్లు పెట్టుకొని ఓన్లీ సోలార్తోనే నీటి ఇప్పుడు సౌకర్యం కల్పించుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మేము మీకు ఒక సెట్ ఆర్డర్లు ఇస్తున్నాము. ఇది నాట్ టు ఇంటర్ఫేర్ ఫస్ట్ ఇచ్చిన ఆర్డరు. తర్వాత సార్ రెండోసారి వచ్చిన ఆర్డర్ కూడా ఇది నాట్ టు ఇంటర్ఫేర్. ఇది మీకు ఈ సెట్ ఇస్తాము. తర్వాత 3వసారి వచ్చినటువంటిది తీసుకొచ్చిన నాట్ టు డెమాలేషన్, వాటరు, పవర్ కావాల్సినటువంటి ఆర్డర్ ఇది. దాని తర్వాత 62 ఎకరాల 7 గుంటలకు నాట్ టు ఇంటర్ఫేర్ ఆర్డరు. దాని తర్వాత 2023లో కూడా పెద్ద గొడవలు జరిగిన తర్వాత ఊరు వరకు నాట్ టు ఇంటర్ఫేరు, ఖాళీ ప్లాట్ వరకు స్టేటస్కు
దీని లేఅవుట్ ఇది. ఇక్కడ ఈ భాగంలో ఫారెస్ట్ వాళ్ళు ఇటు ఆక్రమించారు. ఇది స్కూల్ ఇక్కడ మా భూమిలో ఉంది, పర్వాలేదు అనుకున్నాం ఎవరి పిల్లలైనా. వాటర్ ట్యాంక్ ఇక్కడ పక్కన ఉంది, మీరు చూశారు. ఎవరికైనా మాకైనా ఉపయోగపడుతుందని ఇట్లా పైప్ లైన్ కింద పోయింది. ఇది లేఅవుట్ ఇది. కాబట్టి ఇది దీంతో పాటు ఈ ప్రొసీడింగ్స్ భూదాన్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొసీడింగ్ 2014 ఉమ్మడి రాష్ట్రంలోనే ఆల్రెడీ ఈ ప్రొసీడింగ్స్ ఇచ్చేస్తారు ఇవి. దీని ఆధారంగా ఇది గొడవల తర్వాత 2023 జూలై 15 తర్వాత 16వ తారీఖు నాడు తహసీల్దారు శైలజ మేడం ఆల్రెడీ ఈ భూమి 62 ఎకరాలు నిజమే కానీ సర్వే చేసి అద్దులు తేల్చవలసి ఉన్నది అని చెప్తున్నారు. ఎన్ని దశాబ్దాలు పట్టాలని మా ప్రశ్న. కాబట్టి ఇది అయితే నీకు ఇస్తాం. అవసరం అయితే 10 సార్లు అయినా వస్తాం మేము. ఓకే సార్, సంతోషం సంతోషం. అది మీ దగ్గర పెట్టు. ఎవరిని అడుగుతున్నారు? ఎవరాయనే? ఎవరాయనే ముఖ్యమంత్రి? ఏం అడుగుతున్నారు రేవంత్ రెడ్డిని? నీళ్ళు ఇంకా ఇయ్యాలి కదా, ఇయ్యాలి. డిప్యూటీ సీఎం పొంగులేటి తుమ్మల సిగ్గు పొంగులేటి సిగ్గు డిప్యూటీ సీఎం సిగ్గు. కాపాడుకుందాం వినోబా భావే భూములను, కాపాడుకుందాం వినోబా భావే భూములను, ఛేదిద్దాం చీకటి పాలనను ఛేదిద్దాం, మా భూములు మాకే కావాలి, మా భూములు పేదోళ్ళ భూములు ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వం ఖబర్దార్ రియల్ ఎస్టేట్ మాఫియా వినోబా భావే భూములను, మా ఇండ్లు కోర్టు ఆర్డర్ ను ధిక్కరించిన దుర్మార్గులను, వినోబా భావే భూముల వెనుక ఉన్నటువంటి మంత్రులు నశించాలి. వినోబా భావే భూముల వెనుకాల ఉన్నటువంటి మంత్రులు జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. కాపాడుకుందాం మన భూములను, కాపాడుకుందాం.